ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रीमात्रे नमः। ఓకే, మనము ఏ నామం నుంచి పిక్ చేసుకుంటున్నామంటే సుధాసాగర మధ్యస్థ, అది ఇవాటి నామం. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు సుధాసాగర మధ్యస్థ. ఇంకా మనం శ్రీమన్నగరంలో అమ్మవారు ఎక్కడ ఎలా కొలువై ఉంది అనేది మనం చెప్పుకుంటున్నాము. అదే ఈ సిరీస్ ఆఫ్ నామాలు కంటిన్యూ అవుతుంది. ఇది అష్టాక్షరి నామం. నామంగా చెప్పుకోవాలంటే శ్రీ సుధాసాగర మధ్యస్థాయై నమః. ఓకే, మనం ఇప్పటికీ ఒక 2 క్లాసెస్ నుంచి అనుకుంటాను సౌందర్య లహరిలో ఒకటే శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం ఈ మీనింగ్స్ కి. అది సుధా సింధోర్ మధ్యే, సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటి పరిభృతే కదా. అందులో ఇన్నాళ్ళు మిగతావన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కి వస్తున్నాం. సుధా సింధోర్ మధ్యే అని ఆ శ్లోకంలో ఆదిశంకర్లు ఏదైతే చెప్పారో అదే నామం ఇక్కడ. సుధా సాగర మధ్యస్థ అన్న సుధా సింధోర్ మధ్యే అన్న ఒకటే. సో ఫైనల్ గా మిగతావన్నీ చెప్పుకొని ఈ నామానికి వచ్చామన్నమాట. అయితే సుధా అంటే అమృతం. ఓకే, అమృత సాగరంలో మధ్యలో స్థ ఉంది అమ్మవారు అని చెప్తున్నారు. సో మనం విజువలైజ్ చేసుకోవాలంటే క్షీర అమృత సాగరము, ఆ సాగరానికి మధ్యలో అమ్మవారు ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇంకొక దేవి భాగవతంలో వర్ణన ఎలా చెప్తారంటే సుధాబ్ధౌ నందనోద్యానే రత్న మండప మధ్యమాం బాలార్క మండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనాం. అమ్మవారు ఎలా ఉందిట అంటే సుధాబ్ధౌ, ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం సురవిటపి వాటి పరివృతే అని. ఆ వృక్షాలన్నిటికీ మధ్యలో మహాపద్మాటవీ సంస్థ అని చెప్పుకున్నాం. అలాగా వాటన్నిటికీ మధ్యలో ఆ నందనోద్యానంలో రత్న మంటపం అంటే చింతామణి గృహాంతస్థ చెప్పుకున్నాం. ఆ రత్న మంటపం మధ్యలో బాలార్క మండలాభాసం, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలాగా అని అన్నారు. ఏం సూర్యుడు అంటే ప్రచండమైన సూర్యుడు అని కూడా చెప్పచ్చు కదా, అంటే ఎక్కువ వెలుగు ఉంటుందని. కాకపోతే అంత ప్రచండంగా సూర్యుడు అంటే మనం ఒక క్షణం కూడా తలెత్తి పైకి చూడలేం. అదే బాలార్క సూర్యుడు అనుకో, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చక్కగా కాసేపు చూడగలుగుతాం. సో అలా ఆహ్లాదంగా ఉంటుంది. అమ్మ ఎంత మెరిసిపోతూ ఉంటుందో అంత చూడటానికి ఆహ్లాదంగా కూడా ఉంటుంది అని అలా ఇచ్చేశారు. చతుర్బాహుం త్రిలోచనం, అమ్మ చతుర్బాహువులతోటి త్రిలోచనాలతోటి అలా కూర్చుని ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ సుధాబ్ధి అని అన్నారు. ఇక్కడ ప్రయోగం ఎలా చేశారు, సుధాబ్ధి. సో అబ్ధి అన్న, సాగరం అన్న, సుధా సింధోర్ అంటే సింధు అన్న, ఇవన్నీ మనకి ఓషన్ సముద్రానికి పర్యాయ పదాలు అన్నమాట. అయితే సుధా సాగరం అని చెప్పేటప్పుడు ఒక 3 టైప్స్ ఆఫ్ మీనింగ్స్ వస్తాయి. ఒకటి క్షీరసాగరం. క్షీరం అంటే అదే అమృతం, మనలాంటి వాళ్ళకైతే అదే అమృతం. ఆ పాలు లేకుండా మనం పెరగలేము. సో మన పాలిట ఒక అమృతం మనకు అవైలబుల్ గా ఉంది అని అంటే అది క్షీరం. క్షీరానికి ఎంతో వాల్యూ ఉంది కనుకే మనము పూజల్లో, హోమాల్లో, యజ్ఞాల్లో వీటన్నిటిలో ఆ క్షీరం నుంచి వచ్చినవే చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు అమృతం అనమాట. సో క్షీర సాగరాన్ని ఒకటి అమృత సాగరం అంటారు. తర్వాత మనం ఎంతో చెప్పుకుంటూ వస్తున్నాం ఆల్మోస్ట్ ప్రతి నామానికి. మళ్ళీ ఇక్కడ ఈ బిందు స్థానం సుధా సింధు అంటారు. అంటే ఇదే సుధా సింధు అంటే ఎక్కడో లేదు, బిందు స్థానంలో ఉంది అని. మూడోది ఏంటి అని అంటే సగుణ బ్రహ్మోపాసన ప్రాప్యే నగరే. అంటే సగుణ బ్రహ్మగా అంటే అమ్మవారిని ఒక మనం సగుణ రూపం అది తీసుకుని, నీ రూపం కావచ్చు, అమ్మవారు తీసుకున్న అవతారాల్లో ఏ రూపాన్ని అన్నా సరే మనము ఆ సగుణ మార్గంలో నడుస్తూ ఉంటే కనుక, అమ్మవారిని పూజ చేస్తూ దాని వల్ల పొందే ఏదైతే దాన్ని పొందదగిన మార్గము లేకపోతే స్థానము ఏదైతే ఉందో దాన్ని కూడా సుధా సింధు అని అంటారు. అంటే ఒకటేంటి, ఒక ఫిజికల్ క్షీరసాగరం, అమ్మవారు ఎలా క్షీరసాగర మధ్యస్థ అంటే ఎలా ఉందో సుధాసాగర మధ్యస్థ అది ఒకటి. 2 మనలోనే సహస్రారంలో బిందు స్థానంలో ఉన్న సుధా సింధు ఒకటి. మూడోది ఏంటి అనంటే
మనం అరే జ్ఞానం యోగమో లేకపోతే ఏంటి యోగాభ్యాసం చేతనే మాత్రమే అమ్మవారిని చేరుకుంటామా, మనలాంటి వాళ్ళకి అది చేత కాదు కదా అని బాధపడక్కర్లేదు. మూడో మార్గంగా ఏం చెప్పారంటే ఆ సగుణ బ్రహ్మోపాసన చేస్తే కూడా పొందే ఇది కూడా ఆ సుధా సాగరమే అది కూడా. సో ఏమంటారంటే ఇప్పుడు అమ్మవారు ఆ 3 సాగరాల మధ్యలో ఉంటుందిట. ఉంటూ ఏం చేస్తోంది, మనల్ని భక్తుల్ని తరింపచేస్తోంది. అంటే ఏ మార్గాన్ని మనం ఇది చేసుకున్నా కూడా తరింపచేసి మనకి అమృతుల్ని చేస్తోంది. ఓకే, మరి అమ్మవారు సుధాసాగరంలో ఉంది అని అంటున్నారంటే అక్కడ ఏదో ఒక అట్రిబ్యూట్ ఉంది అమ్మవారిది. అది అమ్మవారి దగ్గర ఉన్నది మనకి ఇస్తుంది, మనకి ఇవ్వడం కోసమే నా దగ్గర ఉన్నాయి అని అమ్మవారు చూపిస్తోంది, చెప్తోంది. తప్పితే అమ్మవారుగా ఉంటే ఎక్కడుంటే ఏంటి, సుధాసాగరంలో ఉంది, 4 చేతులతో ఉంది, ఇవి పట్టుకుంది, ఇది చేస్తుంది, అవన్నీ మన ఎందుకు చెప్తున్నారంటే ఆ గుణాలు ఆ లీలలు అవన్నీ మనకి తెలియాలి. ఎందుకంటే మనకు అమ్మ అవన్నీ ఇస్తుంది అని మనకు ఒక భరోసా కోసం అట్లా చెప్తారు. తప్పితే అమ్మకి ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కనుక షీ డజంట్ నీడ్ ఇట్. సో ఇప్పుడు అమృత సాగరంలో ఉంది అన్నారంటే అదొక అట్రిబ్యూట్, అది మనకు అమ్మవారు ఇస్తుంది. అంటే ఏంటి, మనల్ని అమృతుల్ని చేస్తుంది. అది మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాము. అమృతుల్ని చేయటం అంటే మనకి మృత్యు లేకుండా ఎప్పటికీ బ్రతికే ఉంటాము చిరంజీవుల్లాగా అనేది మీనింగ్ కాదు. ఏం చేస్తుంది అనంటే ఈ జన్మ మృత్యు ఆ పరంపరగా ఏదైతే సాగుతూ 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 ఉంటుందో నిరంతరంగా ఆ సైకిల్ ని ఎండ్ చేస్తుంది. సో దట్ మనకి మళ్ళీ జన్మ అనేది లేకుండా చేస్తుంది. అది అమృతత్వం అంటే మళ్ళీ జన్మ అనేది లేకుండా ఉండటం. సో అది అలా ఇస్తే అమ్మవారు దాన్ని మనం ఆ రిఫరెన్స్ వింటూ ఉంటాం చూడండి, ఎవరైనా సద్గతి పొందారు అని పెద్దవాళ్ళని అని అంటుంటే పునరావృత్తి రాహిత్య శాశ్వత ముక్తి పొందారు అని అంటాం. అంటే ఏంటి, ఆవృతం ఈ జన్మ కర్మ ఏంటి మరణం మృత్యు అవన్నీ అలాగా మనం కర్మలు చేస్తుంటాం, దానివల్ల ఒక జన్మ పొందుతూ ఉంటాం, మళ్ళీ టైం వచ్చినప్పుడు మృత్యు వస్తూ ఉంటుంది, అలా సైకిల్ లాగా ఎప్పటికీ అవుతుంటుంది. ఆ పునరావృత్తి అంటే ఆ సైకిల్ ఆ కంటిన్యూటీని ఇంకా లేదనమాట. పునరావృత్తి రాహిత్యం అంటే ఇంకా అది లేదు, శాశ్వతమైన ముక్తి అన్నమాట అది ఇంకా. సో అది సుధాసాగరంలో ఉన్న అమ్మవారిని మనం ధ్యానిస్తే మనకి ఏమి ఇవ్వగలుగుతుంది అంటే ఆ అమృతత్వాన్ని మనకి ఇవ్వగలుగుతుంది. ఓకే, అదొక మీనింగ్. తర్వాత సాగరం అంటే మల్టిపుల్ మీనింగ్స్ చెప్పుకున్నాం కదా. సముద్రం అనేది ఒక మీనింగ్, మనకందరికీ అది బాగానే తెలుసు. సముద్రం సముద్రం అని అంటూ ఉంటాం కదా. అసలు సముద్రం అంటే మీనింగ్ ఏంటి అంటే సముద్రం అంటే ముద్రలతో కూడుకుని ఉన్నది అని. ముద్ర అంటే ఏంటి, ఒక అచ్చు, ఒక మౌల్డ్ లాగా. సో ఏంటి ఆ మౌల్డ్స్, అమ్మవారి లోపల ఉన్న మౌల్డ్స్ ఏంటి ఆ సముద్ర గర్భంలో అని అంటే ఎన్నో కల్పాలలో జరిగిన సృష్టి అదిట అవన్నీ ఒక మౌల్డ్ లాగా అమ్మలోనే ఉంటాయి. ఓకే, ఆ ముద్రల్ని మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు ఏదో ప్రత్యేకించి మళ్ళీ ప్రతిదీ న్యూగా స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ క్లీన్ స్లేట్ అలా ఏమీ లేదు. అది జరగాలంటే అది మహా ప్రళయం, అది కాదు. సో ప్రతి కల్పానికి సృష్టిని రిపీట్ చేయాలి అని అంటే ఏం చేస్తుంది అమ్మవారు, తత సముద్రో ఆర్ణవః సముద్రాదర్ణవాదధిః సంవత్సరో అజాయత సూర్య చంద్రమసో దాత యథా పూర్వం అకల్పయేత్. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఆ సముద్రం అంటే ఆ ముద్రలన్నిటినీ అమ్మలోనే ఉంచుకుని దానిలో నుంచే అన్నీ వస్తున్నాయి నీకు. ఎట్లా అంటే పూర్వకల్పంలో అంటే యథాపూర్వం అకల్పయేత్ అంటే అంత పూర్వకల్పాల్లో ఎలా అయితే సృష్టి జరిగిందో అలాగే ఆ సముద్రంలో నుండి సంవత్సరం అంటే కాలం, సూర్యుడు, చంద్రుడు మొదలైనవన్నీ బయటకు వచ్చాయి అని చెప్తున్నారు అనమాట వేదాల్లో. సో అంటే ఏంటి, మనకి హిరణ్య గర్భ అంటే కూడా మీనింగ్ ఇదే చెప్తారు కదా. ప్రతిదీ బీజప్రాయంగా అంతా ఆ సృష్టి మొత్తం పరమాత్మ లోకంలో వెళ్ళిపోతుంది. మళ్ళీ కల్పం వచ్చినప్పుడు మళ్ళీ అవే వస్తున్నాయి తప్పితే ఏదో లేనిది ముందు లేనిది ఏదో కొత్తగా తెచ్చి సృష్టి అనేది ఏం చేయట్లే. సో అది ఆ సముద్రం అంటే అదొక మీనింగ్ అనమాట. ఆ ముద్రలన్నిటినీ తనలో దాచుకుంది అది సముద్రం. మనకు తెలిసినది, మనం ఇది చూసినది ఉంది, బట్ మనం ఎప్పుడు ఇట్లా అప్లై చేసుకోలేదు. కానీ క్షీరసాగర మథనం మనకు అందరికీ తెలిసిందే. అప్పుడు ఆ క్షీరసాగర మథనం చేస్తూ ఉంటే ఆ సాగరంలో నుంచి అన్ని ఎందుకు వచ్చాయి, బికాస్ ఇవన్నీ పూర్వకల్పాల్లో సృష్టింపబడినవే.
సముద్ర గర్భంలో ఉన్నాయి. సో అది మథనం చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ కల్పానికి సృష్టి ఆరంభం చేసి కంటిన్యూ అవ్వటానికి మనకి ఇవన్నీ కావాలి కనుక ఒక్కొక్కటి చంద్రుడు వచ్చాడు, సిరి సంపదలు వచ్చాయి, కామధేను వచ్చింది, అంటే మళ్ళీ సృష్టి మొత్తం స్టార్ట్ అవుతోంది అని సింబాలిక్ అన్నమాట. సో అది మనకి సముద్రం అనే దానికి మనం అన్వయించుకోదగ్గ మీనింగ్ అన్నమాట. తర్వాత సుధా సాగరం అని అన్నారు కదా ఇక్కడ. సుధా అంటే మీనింగ్ ఏంటంటే సుష్టు ధారయతే ఇది సుధ, అంటే సుష్టుగా ధారణ చేస్తుంది అని అర్థం అన్నమాట. అంటే ఏంటి, ధారణ చేయటం అంటే ఇప్పుడు మనం అనుకుంటాం మేధ, ధారణ, స్మృతి, ఇవన్నీ మనం అనుకుంటుంటాం. ఏంటి, ఒక నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది అని అంటే, జస్ట్ ఇప్పుడు మనం ఒక క్లాస్కి అటెండ్ అవుతాము, ఎవరైనా మనకు ఒక నాలెడ్జ్, ఒక సబ్జెక్ట్ ని టీచ్ చేశారు, అది ధారణ ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి, దాని ఎసెన్స్ ని గ్రాస్ప్ చేయాలి, అవంతా అయిన తర్వాత ధారణ అంటే రిటైన్ చేయాలి. ఓకే, ఆ రిటైన్ చేయకపోతే మళ్ళీ మన స్మృతిలో ఎలా ఉంటుంది, తర్వాత అవసరమైనప్పుడు మనం దాని గురించి ఎలా మాట్లాడగలుగుతాము. సో ఆ ధారణ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో అలాగా సుష్టుగా ధారణ చేస్తుంది అనమాట అమ్మవారు. అమ్మవారి ధారణకి ఏం చెప్తాం చెప్పు, మనకే అందరికీ ఆపాటి ఈపాటి ధారణ శక్తి ఉండే ఉంటుంది, లేకపోతే ఈ బ్రతుకు నడవలేం మనం. ఓకే, లేకపోతే పొద్దున్న లేచి నువ్వెవరు అని అంటే ఇంట్లో ఉండే వాళ్ళని చాలా కష్టం. సో మనకి ఒక మెమరీ అనేది ఉంది, ఆ ధారణ అనేది మనకు కూడా ఉంది. కాకపోతే అమ్మవారి ధారణ ఇందాక చూసాం కదా, సముద్రం అన్నప్పుడు ఎగ్జాంపుల్, కల్పాలలో జరిగిన సృష్టికి సంబంధించినవి అవన్నీ కూడా తనలో ధరిస్తుంది. ఓకే, ధరిస్తుంది ఒకటి, ధారణ అనేది రెండు మీనింగ్స్ గా చూస్తే, ఆ ధారణ చేస్తే ఏంటి, మనకి బాగా బాగా గుర్తుండిపోతాయి. అవసరమైనప్పుడు మనకు ఆ గుర్తుంటేనే అవసరమైనప్పుడు వాటిని వ్యక్తం చేయగలుగుతున్నాం. అది నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రళయకాలంలో మొత్తం మనందరము అమలో కలిసిపోయాం. ఓకే, అంటే యుగాలన్నీ సమాప్తి అయిపోయింది, కల్పం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ కల్పము స్టార్ట్ అయ్యే లోపల ఒక సంధి కాలం అనేది ఉంటుంది. అప్పుడు ఏమి ఉండదు, మొత్తం జలమయంగా ఉంటుంది అనమాట. ఓకే, అక్కడి నుంచి ఆ తర్వాత మళ్ళీ టైం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ అవుతుంది, కొత్త బ్రహ్మ వస్తాడు, కొత్త సృష్టి స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త సృష్టి అన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఈ బీజప్రాయంగా ఏవైతే అమ్మలో ఉన్నాయో అవే. అప్పటి వరకు అమ్మ ధారణ చేస్తుంది వాటిని, అప్పుడు వాటిని వ్యక్తం చేస్తుంది అనమాట. అప్పటి వరకు అమ్మ ధరిస్తూ ఉంది అని అర్థం. ఇవి మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ లాగా సృష్టి నియంత్రించడానికి లేకపోతే నడపడానికి కావలసిన వస్తువులే కాకుండా సుష్టుగా అమ్మ ఏం ధారణ చేస్తుంది అని అంటే, మనం అందరం ఇండివిజువల్ ఒక ఆత్మ లెవెల్లో మన వాసనలేంటి, మన సంస్కారాలేంటి, మన కర్మలేంటి, అవన్నీ పర్ఫెక్ట్ టాలీ అన్నమాట. ఎక్కడ ఏది పొల్లు పోకుండా ప్రతిదీ చక్కగా ధారణ చేసి, మనం ఎప్పుడు మన కర్మ ఫలాన్ని బట్టి ఏ టైంకి పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఆడ మగ ఎలా పుట్టాలి, ప్రతిదీ అమ్మ చూసుకుని మన లైఫే చూస్తుంటాం. మన ఎగ్జాంపుల్ ఒక్క రోజు ఉన్నట్లు ఒక రోజులాగా ఉండదు. దేనికి బాగున్న రోజులు నావే అనుకుని విరవిగటానికి లేదు. అలా అని ఏదో గ్రహాలు బాలేవో లేకపోతే ఇంకేదో అయ్యి కొన్నాళ్ళు మనం లోగా ఉంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫర్ ఎవర్, దిస్ టూ షెల్ పాస్ అని అంటాం కదా మనం. అలాగా పోతుంది. అదంతా మనం చేసుకున్న కర్మల ఫలితాలని టైం చూసుకుని అమ్మవారు ఇస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా మనకి ఏదైనా నిజంగా కష్టాలు వస్తే కనుక తప్పిచ్చేయమ్మా అని ఎప్పుడు దండం పెట్టుకోకూడదు. ఇచ్చే ఇప్పుడే అంటే, ఒక్కొక్క మనము నిజంగా చెప్తున్నా అంటే చెప్పటం ఈజీ, అనుభవించడం కష్టం అలా అనిపించవచ్చు. బట్ సంథింగ్ దట్ వీ కెన్ ట్రైన్ అవర్ మైండ్ ఎ లిటిల్ బిట్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఇట్లాంటి ఎస్సెన్స్ ని మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగా లైఫ్ లో మనకి ఏమైనా కష్టాలు అనేవి వచ్చినప్పుడు ధైర్యం ఉంటుంది మనకి. ఓకే, ఒకటి బయటపడగలము, రెండు ఓకే నా కర్మ క్షయం అయిపోతుంది, నేను అనుభవించేస్తున్నాను. ఓకే, మంచి కర్మ ఉండని స్టాక్ లో, మంచి పుట్టుక మళ్ళీ జన్మలో రావాలి లేకపోతే అలా ఉండని, నేనే తెలిసి తెలియక మనం పాత జన్మల్లో ఏవైతే చెడు కర్మలు చేసుకున్నామో ఆ ఫలితాలు మాత్రం ఇచ్చేస్తే, ఒక్కొక్కటి ఇచ్చేస్తుంటే అమ్మాయి వాళ్ళ నాకు అనారోగ్యంగా ఉందా, లేకపోతే ఈ అవమానం జరిగిందా, లేకపోతే ఇంత కష్టపడాల్సి వచ్చిందా, అలా ఫిజికల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్, రకరకాల బాధలు మనం గోత్రూ అవుతుంటాం. అంటే ఎక్కడో ఎప్పుడో చేసుకున్న ఒక కర్మ
నాకు అయిపోయింది, చెక్ ఆఫ్ అయిపోతూ వస్తున్నాయి అనమాట. సో అలా క్షయం అయిపోతూ ఉంది. అందుకని వచ్చేస్తే పర్వాలేదు, కానీ ఇప్పుడు మనం తెగ బ్రతిమలాడేసామనుకో, అమ్మ ఇప్పుడు ఇవ్వద్దమ్మా, ఇప్పుడు ఇవ్వద్దమ్మా, ఇప్పుడు ఇవ్వద్దమ్మా, సరే అంటుందమ్మా. బట్ అది ఎప్పటికైనా మనకు వచ్చి తీరాల్సిందే, రైట్? అదేదో ఇప్పుడే ఈ కాన్షియస్ గా ఉండి కాస్త అమ్మ అని మనం అమ్మ పాదాలు పట్టుకోగలుగుతున్నప్పుడు వచ్చేస్తే అంతకన్నా ఇది లేదు. బట్ మనము ఇప్పుడు ఈ వేదాంతం అంటే ఇది ట్రూ వేదాంతం అని చెప్పం, కానీ ఇప్పుడు అమ్మవారి తత్వాన్ని తెలుసుకుంటున్నామంటే ఉపనిషత్తులో ఘోషించేదంతా అవే, ఈ తత్వమే. ఓకే, మనం ఇవన్నీ చదువుకుంటూ ఉంటే ఏముంటుందంటే మాస్టర్ చేసేలేము, పర్ఫెక్ట్ గా అయిపోము, పర్ఫెక్ట్ గా పాటించలేము, కానీ ఆ ప్రయత్నం, ఆ దిశగా ఒక అడుగును వేస్తాం, కొంచెం ధైర్యం, స్థైర్యం అవన్నీ వస్తాయి, మనకి నిలదొక్కుకోగలుగుతాం. సో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే ఇది ఇప్పుడే కాదు, అమ్మ ఏదో నన్ను టెస్ట్ చేస్తోంది, నేను దీంట్లో త్రూ అవుతాను. ఈ అమ్మకి చెప్పాలా, ఇప్పుడు ఇది ఇస్తే రేపు మళ్ళీ మనం చూసుకోవటం కూడా అమ్మే చూసుకుంటుంది అనే నమ్మకాన్ని మనకిస్తుంది. సో అలా అంత ధారణ శక్తి అమ్మకుంటుంది అనమాట. ఎవరికి ఏ టైంలో రావాలో ఆ కర్మలను అన్నిటినీ వ్యక్తం చేసి మనకి వ్యక్తం అయ్యేటట్లుగా మన లైఫ్ లో అమ్మవారు చూసుకుంటుంది. సో మనం ఇప్పుడు ఈ ధారణ అదంతా మనలో కూడా ఉంది కదా. ఎన్నో ఫోటోగ్రాఫిక్ ఇమేజెస్ ఉంటాయి మైండ్ లో, ఎప్పుడెప్పుడో విన్న మాటలు, ఆ చెప్పిన డైలాగ్స్, ఎవరో నన్ను ఏదో అన్నారు ఆ రోజు అని పెట్టుకొని ఇప్పటికీ మనం ఫీల్ అయిపోతూ ఉంటాం ఎన్నో ఏళ్ళైనా. అదంతా ఏంటి, అది కూడా ధారణే కదా. సో మనం ఏమి అనలైజ్ చేసుకోవాలంటే సెల్ఫ్ అనాలిసిస్ కింద మనకు కూడా ఆ ధారణ శక్తిని అమ్మవారు ఇచ్చింది. ఓకే, మనం దేనికి ఉపయోగిస్తున్నాం ఆ ధారణని? అందరికీ ఉంది. ఇప్పుడు ఇట్లా ఒకటి చూడంగానే ఒక వస్తువు అదేంటో చెప్తాం, ఈ పిక్చర్ చూస్తే ఇది ఈ ప్లేస్ అని చెప్తాం, ఆ మనిషి చూస్తే పేరేంటో చెప్తాం. అలాగా మనకి ఎన్నో విషయాలు మనకు గుర్తుంటున్నాయి, డ్రాప్స్ లాగా. ఓకే, అవన్నీ బిందువులు, దే ఆల్ అసలు అంటే మనకి కొంచెం ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తెలుసు కనుక డేటా పాయింట్స్ అంతా విడివిడిగా ఉన్నాయి, అవన్నీ దే ఆల్ మేక్ సెన్స్ అండ్ కమ్ టుగెదర్ అండ్ మేనిఫెస్ట్ ఇన్ టు వర్డ్ ఆర్ అన్ యాక్షన్, ఏదైనా ఒక ఎమోషన్. కానీ ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం కూడా ఆ ధారణ ఉండటం వల్ల. ఏ రోజు జరిగిందో ఆ రోజు మనం మర్చిపోతున్నాం అనుకో, మళ్ళీ రీప్రొడ్యూస్ చేయటం అనేది ఉండదు కదా. సో మనలో ఆ ధారణ శక్తిగా ఉన్నది కూడా అమ్మవారే. సో ఆ అమ్మవారే అని మనం తెలుసుకున్నప్పుడు మనకి అది కావాలి, ఆ ధారణ కొంచెం ఉంటేనే మనం ఏదైనా ఫీల్ అవ్వగలము, పర్సీవ్ చేయగలము, ఇమోషన్స్ ఉంటాయి అవన్నీ. సో కావాలి, కానీ మనం ఏం ఆలోచించాలంటే ఎలాంటి అమ్మవారు ఇచ్చిన ఇంతటి అద్భుతమైన ధారణ శక్తిని మనం దేనికి ఉపయోగిస్తున్నాం? ఓకే, అవి వాళ్ళ మీద వీళ్ళ మీద విషయాలు పెట్టుకొని, లేకపోతే వరల్డ్ లో జరిగే థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇర్రిలవెంట్ టు అస్, ఓకే, అనుక్షణం మారిపోతూ ఉండేవి, అలాంటి వాటిని ఎక్కువ మనం గుర్తు చేసుకుంటున్నామా? పక్కన వాళ్ళ చీరలు ఎప్పుడు కొన్నారు, ఏది ఎప్పుడు కట్టుకున్నారు లాంటి మెమరీ ఉంటుంది మనకి. అవసరమా అదంతా? వీఆర్ వేస్టింగ్ ఆ ధారణ శక్తిని వేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనలోనే ఉన్నారు కొంతమంది భగవద్గీతని మెమరైజ్ చేయటము, లేకపోతే ఏదో శ్లోకాలు నేర్చుకుంటుంటే వాటిని మెమరైజ్ చేయటము. అక్కడ మనం ఛాలెంజ్ చేసుకోగలిగితే మన ధారణ శక్తిని అలా భగవంతుడికి సంబంధించినట్లుగా ఉపయోగించగలిగితే దెన్ మనము మంచి యూజ్ కి పెట్టినట్లు అనమాట. సో అలాగా అలాంటి మన చిన్న చిన్న బిందువులన్నీ కలిస్తే ఒక సింధు ఎలాగో, ఇప్పుడు అమ్మవారి సుధా సింధువు అనంటే ఏంటి అనంటే ఈ సుష్టుగా అమ్మ ధారణ చేసిన విషయాలన్నీ అన్ని కలిపి ఒక సింధు అన్నమాట. నువ్వో బిందు, నేనో బిందు, అలాగా అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో ఉండే ప్రతి జీవరాశికి సంబంధించిన డేటాని ఒక బిందువుగా అమ్మ పెట్టుకుంటే అదే అమ్మ సుధా సింధువు అంటే, సుధాసాగరం అంటే అది కూడా ఒక మీనింగ్ చెప్పుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పటి వరకు సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధా సాగర మధ్యస్థ, ఈ నామం వరకు మనము శ్రీమన్ నగరంలో అమ్మవారు నివాసం ఎక్కడుంది, ఎలా ఉంది అనేవి చూసాం. ఓకే, అలాగే అలాంగ్ విత్ ఫిజికల్ గా వర్ణన ఎంత చూసుకుంటున్నామో తాత్వికంగా మనల్లో అమ్మవారు సూక్ష్మంగా ఎలా ఉంది అనేది కూడా మనం కొంచెం కొంచెం తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ వరకు శ్రీమన్ నగరంలో అమ్మవారు ఎలా ఉంది అనే వర్ణన ఈ నామాలతోటి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నామం వచ్చి కామాక్షి, తర్వాతది కామదాయిని.
సో రెండు చెప్తాను, బట్ రెండు టుగెదర్గా తీసుకుంటే మీనింగ్ ఇంకా బాగుంటుంది. సో కామాక్షి అనేది ఒక అద్భుతమైన అమ్మవారి నామం కదా. త్రక్షరి, అది 3 అక్షరాలు ఉంటాయి. శ్రీ కామాక్ష్యై నమః, కామాక్ష్యై నమః. ఓకే, సో ఇప్పుడు మనము గుర్తు తెచ్చుకుంటే ఒక్కసారి జస్ట్ ఫుల్గా వెళ్ళను స్టోరీ. ఇప్పుడు మనకు అమ్మవారు వచ్చింది చిదగ్నికుండం నుంచి, ఎంతో తప్పించి దేవతలందరూ వాళ్ళు ఆహుతి చేసుకుంటే అమ్మవారి చిదగ్నికుండంలో నుంచి వచ్చింది చక్కగా అమ్మవారి ఈ వర్ణన అంతా చేసుకుంటూ వచ్చి అలాగా అమ్మని చూసి అంతా అయింది. బ్రహ్మగారు వెళ్ళి అవును ఇప్పుడు అమ్మవారు చక్కగా పట్టాభిషేకం అయింది, శ్రీమన్నగరంలో చక్కగా కూర్చుంది పంచబ్రహ్మాసనం మీద. నౌ ఇస్ ద టైమ్ యు గో అండ్ ఆస్క్, మీ కోరికలు ఏమున్నాయో అడగండి అని అన్నారు. అంటే మాకేం కోరికలు లేవే అని అన్నమాట. అంటే అప్పుడు బ్రహ్మగారు గుర్తు చేశారు, అదేంటి మర్చిపోయారా, మీరు ఎందుకు అసలు ఈ పరశంభు దగ్గరికి ఎందుకు వెళ్ళాము, ఇంత యాగము ఈ చిదగ్నికుండాన్ని తగిలిచి ఎందుకు చేశాము, భండాసుర వధ, లోక కళ్యాణం ఇవంతా మర్చిపోయారా అని అంటే, ఓ నిజమే కదా, అమ్మని చూస్తే అమ్మ కటాక్షం మన మీద ఉంటే కోరిక అనేది లేదు, వాళ్ళు మర్చిపోయారట. కోరిక మర్చిపోయి చక్క మంచి ఒక ఆనందమైన స్థితిలో వాళ్ళు ఉన్నారట. అంటే అలా కోరికల్ని తీర్చేస్తుంది అనమాట అమ్మవారు. అందుకే రెండు కలిపి చెప్పుకుంటూ ఉందామన్నాను కదా. కామాక్షి కామదాయిని అంటే కామ అక్షి. ఫస్ట్ మీనింగ్ చూస్తే కనుక కామ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కమనీయమైన కామేశ్వరుడు అని చెప్పుకున్నాము. కమనీయమైన, కామ అంటే కమనీయమైన, అక్షి కళ్ళు కలది అంటే అమ్మ కళ్ళు ఎంత బాగుంటాయి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వక్త్రలక్ష్మి పరివాహ చరణ్ మీనాభలోచన అన్నప్పుడు చాలా అమ్మవారి కళ్ళు గురించి చెప్పుకున్నాం కదా. సో అలాగా అంత అమ్మవారిది అంత అందమైన కళ్ళు కలది అనేది ఈ నామానికి అర్థం అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే అమ్మ దృష్టి వాళ్ళ మీద పడగానే వాళ్ళ కోరికల్ని మర్చిపోయారు. ఓకే, మన అలా కంటి చూపుతోటి అమ్మ కోరికల్ని తీరుస్తోంది కనుక కామాక్షి అన్నారు. అంటే కామాలు అంటే కోరికలు అన్నిటినీ తన అక్షితోటి అంటే దృష్టి మాత్రం చేత కోరికలు అనేవి మటుమాయమైపోయాయి. సో అందుకని అమ్మవారు కామాక్షి అనమాట. సో మనకేంటి కోరికలు, ఒకటి అయ్యింది అని అంటే ఇంకోటి పుడుతుంది, వెరీ నెక్స్ట్ సెకండ్ ఇంకా తీరకుండానే ఇంకొకటి పుట్టేస్తుంది. ఏదో కాంప్లిమెంట్ చేసేదో లేకపోతే దాన్ని కన్నా ఇంకా బెటర్దో ఏదో కావాలి మనకి. ఓకే, బట్ అది నిరంతరాయంగా పుట్టుకొస్తూనే ఉండేవి కోరికలు అనమాట. సో అలాగా కోరికలు లేని స్థితికి అంటే మనం ఉన్న స్థితిలోనే వీఆర్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్ టుడే అని అనుకున్నాం అనుకో, నిజంగా అసలు ఇప్పుడు కోరాల్సింది ఏముంది, ఏదో కొనుక్కోవడం తప్పితే ఓ చీరలు మనకి లేవా, బట్టలు లేవా, లేకపోతే బంగారం లేదా, ఇంకా కొనుక్కుని ఏంటి అల్టిమేట్ గా ఏం చేస్తాం. నిజంగా మనం అలాగా స్లో డౌన్ అయ్యి క్వశ్చన్ చేసుకుంటే కనుక బాబాయ్ వీ లివ్ ఇన్ అబండెన్స్, వరల్డ్ ఆఫ్ అబండెన్స్ లో ఉన్నాం. అబండెన్స్ లో ఉంటే ఏమవుతుంది, వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. మనము పిల్లల్ని చూసి అనుకుంటూ ఉంటాం, ఐ డోంట్ నో హౌ యూ ఫీల్, ఐ ఫీల్ అ లాట్. మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనకి బర్త్డేకి ఒక గిఫ్ట్ వచ్చింది అని అంటే నేనైతే అసలు క్లౌడ్ 9 ఉండేదాన్ని. అసలు ఎంత హ్యాపీగా ఉండేదాన్ని అంటే ఒక గిఫ్ట్, చిన్న గిఫ్ట్, అది పెన్ కావచ్చు లేకపోతే ఒక టాయ్ కావచ్చు ఏదన్నా. ఇప్పుడు అదే ఆనందం మనం మన పిల్లలకి ఏదైనా ఇస్తే మనం అసలు చూస్తున్నామా, అసలు అలాంటి ఆనందం వాళ్ళల్లో చూస్తున్నామా? ఐ డోంట్ థింక్ ఐఎమ్ సీయింగ్. ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, బట్ మై పాయింట్ ఈస్ చిన్న చిన్న వస్తువుల్లో మనకి దొరికినంత ఆనందం వాళ్ళకి లేదు. సింపుల్ రీజన్ ఏంటి అని అంటే మనకి ఒక గిఫ్ట్ కావాలి అని అంటే ఒక బర్త్డే కావాలి, ఒక కొత్త బట్టలు కావాలంటే మన బర్త్డే కావాలి, లేకపోతే ఒక పెద్ద పండగ కావాలి, అన్ని పండుగలకి కూడా కొత్త డ్రెస్సులు ఉండేవి కావు. సో మనం అంత వెయిట్ చేసి మనకి ఒకటి సంపాదించాం కనుక మనకి ఆ వాల్యూ అనేది ఉంది. ఇప్పుడు పిల్లలకి ఏమవుతుంది, అబండెన్స్. వాళ్ళు నోరు తెరిచి అడిగే లోపలే నాకన్నా నా పిల్లలు బాగా ఉండాలి. ఐ డోంట్ నో ఇఫ్ దట్ థాట్ ప్రాసెస్ ఇస్ కరెక్ట్, కానీ దట్స్ హౌ వి ఆల్ యాజ్ పేరెంట్స్ థింక్. అందుకే వాళ్ళు అడగకుండానే మనం అన్ని సమకూర్చేస్తున్నాం. సో వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ ఏముంది, ఇంకేదేస్తా ఓకే ఇది ఇచ్చిందా నెక్స్ట్ ఇదా, వాళ్ళ కోరికలు ఇంకా పెంచేస్తున్నాం మనం.
కదా. మనం ఇంత ఇచ్చాము, మామూలు ఫోన్ ఇచ్చే ప్లేస్ లో మనం ఐఫోనే ఫస్ట్ గిఫ్ట్ కింద వాళ్ళకి ఇచ్చేసామనుకో, నెక్స్ట్ ఏంటి టాబ్లెట్ కావాలి, లేకపోతే మ్యాక్ బుక్ కావాలి. అలా వాళ్ళ కోరికలు స్టాండర్డ్స్ పెరిగిపోతున్నాయి తప్పితే కోరికలు అనేది ఇది అవుతున్నాయి. నిజంగా కంటెంట్మెంట్ ఉందా అంటే ఉండట్లేదు. సో వాట్ వీ కెన్ స్టార్ట్ టు ప్రాక్టీస్ అ లిటిల్ బిట్ అగైన్ ఈస్, మనకు ఉన్నంతలో మనం చక్కగా హ్యాపీగా ఉంటున్నామా. ఓకే, నువ్వు కొనుక్కోవద్దు, తగ్గించేసే అట్లా కూడా నేను చెప్పను. మనం ఫస్ట్ చేయగలిగే స్టెప్ ఏంటంటే ఇంకొకళ్ళతోటి కంపేర్ చేసుకోవద్దు. నీకు అలా చేసుకున్నామంటే మన లైఫ్ లో వీ కెన్ నెవర్ బీ హ్యాపీ. ఓ వాళ్ళేదో ఈ పండక్కి అక్షయ తృతీయ వచ్చింది, లేకపోతే దీపావళి వచ్చింది, వాళ్ళు ఏదో బంగారం కొనేసుకున్నారు, నేను కొనుక్కోలేదు అని అనుకుంటే మనకి కమి. చక్కగా వచ్చింది అమ్మవారు నాకు ఇంత ఇంత బంగారాన్ని ఇచ్చింది. ఓకే, వాట్ యు హ్యావ్, అది ఆ ప్రసాద భావంతో మనం ఉండి, ఇవన్నీ మనకు అమ్మవారు పెద్ద కష్టపడకుండానే ఇచ్చింది కదా. మన చిన్నప్పుడు పేరెంట్స్ ఎట్లా ఉండేవాళ్ళు అంటే మంగళసూత్రాల దగ్గర నుంచి ఏదో నాంతాడులేవో వేసుకుని బ్యాంకుల్లో పెట్టి లోన్లు తీసి మనల్ని చదివిపించే రోజులు చూసాం. అలాంటిది ఇప్పుడు మనకి ఒక 3-4 బంగారు నెక్లెస్లు ఉన్నాయి, మార్చి పెట్టుకుంటున్నాము, ఎంత హ్యాపీగా కంటెంట్ గా ఉండాలి. అబ్బే లేదు, మళ్ళీ ఇది వచ్చింది చూడండి, వాళ్ళందరూ ఏదో కొనేసుకున్నారట, మనం కొనుక్కోలేదు. ఫస్ట్ మనం అది ఆపగలిగితే కనుక, ఎవరి కోసమో కాదు మన కోసం కోరికలను ఎట్లా కంటైన్ చేస్తాము అని అంటే, ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. మన దగ్గర ఎంత ఉంది అనే ఒక ఇది, అమ్మ ఇంత బ్లెస్సింగ్ అమ్మవారు ఇచ్చింది మనకి అని అనుకున్నాం అనుకో, ఇది నిజంగా లేదు కంపేరే చేసుకోవాలి అని అనుకుంటే మనకన్నా తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుందాం. అరే వాళ్ళకి లేవు, నాకు చూడు అంటే కట్టుకొని చీరలు ఇంట్లో ఒక 10 ఉన్నాయి. మన పని మనుషుల దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళకి అలా ఉందా. వాళ్ళు రేపు కొంచెం సిచ్యువేషన్ అందరిది బెటర్ అయింది కాదనట్లేదు, కానీ కొంతమంది ఇంకా ఉండే ఉంటారు 2 చీరలు 4 చీరలు లెక్క పెట్టుకుని అలా ఉండేవాళ్ళు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకెంత అబండెన్స్ ఉంది. అది యాక్సెప్టెన్స్, అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్, అండ్ దానికి థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్, అక్నాలెడ్జ్మెంట్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ వీ హ్యావ్ ఇన్ లైఫ్. అది మనం ప్రాక్టీస్ చేసి ఎక్కువ వెంపర్లాడిపోకుండా ప్రతి దానికోసము ఉంటే అప్పుడు మనకి ఆ కంటెంట్మెంట్ అనేది ఉంటుంది. ఆ కంటెంట్మెంట్ అంటే ఏంటి, కోరికలు లేవు, పూజ చేస్తే కూడా కోరికలు ఏం అక్కర్లే. ఎందుకు చేస్తున్నాము అని అంటే పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పుకుంటాం సంకల్పంలో మనం తినే. తర్వాత మళ్ళీ మన లిస్ట్ అంతా యాడ్ చేస్తాము, ఈ పెళ్లి, ఆ ఇల్లు, ఆ కారు, ఆ ప్రమోషన్, ఏవో ఇంత లిస్ట్ యాడ్ చేస్తాం. కానీ అసలు చెప్పుకోవాల్సిన సంకల్పం ఏంటి, ధర్మార్థ కామ మోక్షాలు. సరే అవి ఎట్లాగో అడిగాము, ఎందుకంటే లైఫ్ లీడ్ చేయడానికి అవి ఒక ప్రాసెస్. బట్ మన నిజంగా పూజలు చేసేది పరమేశ్వర ప్రీత్యర్థం, లేకపోతే ఆ పరమేశ్వరి ప్రీత్యర్థం, అంతే. అమ్మవారి ప్రీతి కోసం చేద్దాం ఏం చేసినా. సో అలా అలా అనుకుంటే కనుక ఆ కోరికలు అగైన్ ట్రై చేయాలి. ఇవన్నీ నేను ఏదో చెప్పేస్తున్నాను అట్లా అనుకోవద్దు. సమ్ థింగ్స్ దట్ ఐ కీప్ టెల్లింగ్ మై సెల్ఫ్, నేను ఐ షేర్ దట్, అంతే. మనందరం ప్రయత్నించాల్సిన వాళ్ళమే. ఒక స్పిరిచువల్ పాత్ లో మనం ఉన్నాము అని అంటే, ఇంకా ఈ కోరికలు, టెంప్టేషన్స్ అవన్నీ ఉన్నాయి అని అంటే అది జెల్ అవ్వదు. 2 parallel థింగ్స్ అన్నమాట. సో అలా ఎక్కడెక్కడ మనం స్టార్ట్ చేయగలము అనేది మనం నేర్చుకుంటూ, మీరందరూ ఎన్నో పాటిస్తూ ఉండొచ్చు, నేనేదో ఇప్పుడు మైక్ నాకు ఉంది కనుక నేను చెప్తున్నాను తప్పితే తప్పకుండా మనం అందరం చేయాల్సిన విషయాలన్నమాట. సో ఆ కంటెంట్మెంట్, ఆ తృప్తి, ఆ హ్యాపీనెస్ ఫ్రమ్ విత్ ఇన్, అదే అమ్మవారు మనలో ఉంది అని అంటే ఏంటంటే ఆ భావాలు మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అవి ఎలా అవుతుంది, అమ్మవారి దృష్టి మన మీద పడితే అలా అయిపోతుంది. సో మనం ఏం చేయాలి, అడగాల అమ్మవారిని కోరికలు ఏమనక్కర్లే, వెళ్ళి అమ్మ ముందు కూర్చుని చక్కగా అమ్మ ప్రీతి కోసం పూజ చేస్తే అమ్మ దృష్టి మన మీద పడకపోతుందా. ఆ దృష్టి పడితే ఈ కంటెంట్మెంట్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇంకా అసలు దెర్ ఇస్ నథింగ్ వీ నీడ్ టు ఆస్క్ ఫర్ అనమాట. ఓకే, సో అది అమ్మవారు. కామాక్షి అంటే కళ్ళతోటే, చూపుతోటి కోరికల్ని తీర్చే తల్లి కామాక్షి. ఈ కామాక్షి అమ్మవారు త్రినేత్రాలతో ఉంటుందిట. నయనత్రితయం తస్యా జంఘే పావక తేజస కృష్ణం రక్తం తథా శ్వేతం వర్ణత్రయ విభూషితం. దేవి భాగవతంలో అమ్మవారిని వర్ణిస్తూ చెప్తారు ఏమని, 3 నయనాలు ఉన్నాయి అమ్మవారికి. ఒకటి కృష్ణం రక్తం తథా శ్వేతం అంటే నలుపు, ఎరుపు, తెలుపు 3. అంటే ఆ తేజస్సుతో వెలిగిపోతుంది ఆ 3 రంగులు కలిసింది. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, అమ్మ కళ్ళు కృష్ణం అంటే నలుపు, ఈ రక్తం అంటే ఎరుపు వర్ణం, శ్వేతం అంటే తెలుపు. అంటే పగలు, రాత్రి, సంధ్యాకాలం, అంటే మొత్తం టైం
అమ్మవారు కళ్ళతోటి నియంత్రిస్తోంది అనేది అర్థం అన్నమాట. సో సూర్య చంద్ర అగ్ని మూడింటిని తన త్రినేత్రాలుగా గల తల్లి, అదొక మీనింగ్. సృష్టి స్థితి లయ మూడు తన మూడు కళ్ళతోటి నిర్వహిస్తున్న అమ్మవారు అలాగనమాట. సో త్రినేత్రాలు, అమ్మవారు త్రినేత్రాలతో ఉంది అంటే ఈ మూడు కార్యాలు చేస్తోంది, అది అనదర్ మీనింగ్. తర్వాత ఇప్పుడు ఎలా చెప్తారంటే ఈ త్రినేత్రాలు చెప్పినప్పుడు ఒక కంటి నుండి బ్రహ్మ సరస్వతి వచ్చారు, ఒక కంటి నుండి విష్ణు లక్ష్మీనారాయణులు వచ్చారు, మూడో కంటి నుండి ఉమామహేశ్వర్లు ఇద్దరు వచ్చారు అని చెప్తారు. అమ్మవారి నుంచి మూడు, పరాశక్తి గురించి కదా మనం చెప్పుకుంటున్నాం, పరాశక్తి నుంచి మూడు, ఈ త్రిమూర్తులు ముగ్గురు వాళ్ళ వాళ్ళ శక్తులతోటి అమ్మవారి కళ్ళ నుంచే వచ్చాయి. అందుకే ముగ్గురమ్మల మూలపుటమ్మ అని అంటాం అమ్మవారిని, ఎందుకంటే ఈ ముగ్గురమ్మలకి మూలం పరాశక్తి, ఆదిశక్తి అమ్మవారు అన్నమాట. తర్వాత అమ్మవారి పేరు ఎలా వచ్చింది అని అంటే, క అనేది బ్రహ్మవాచకం, ఆ అనేది విష్ణువాచకం, మా రుద్రవాచకం. అంటే అదేంటి, క అన్నప్పుడు నోరు తెరుస్తున్నాము సృష్టి, ఆ అన్నప్పుడు తెరిచి ఉంచుతున్నాము స్థితి, అన్నప్పుడు మూస్తున్నాము లయం. సో ఆ క ఆ మా ఆ మూడు కలిపితే కామ అయింది. ఈ మూడు శక్తులు ఇందాక చెప్పాం కదా, అమ్మ మూడు కళ్ళతోటి నిర్వహిస్తోంది కనుక కామాక్షి అయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ నామం కామదాయిని. బట్ లైక్ ఐ సెడ్ రెండు కలిసి వెళ్తూ ఉంటాయి ఈ రెండు నామాలు. కామదాయిని అంటే ఏంటి, కామాలంటే డిజైర్స్ కోరికలు, దాయిని తీర్చేది కోరికల్ని నెరవేర్చే అమ్మవారు అని. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ కంటెంట్మెంట్ రావటం అని, దాన్ని పూర్ణ కామ ఆప్త కామ స్థితి అని అంటారు. సో మనల్ని అలాంటి స్థితికి అమ్మ దృష్టి పడితే మనల్ని అలా తయారు చేయగలుగుతుంది అనమాట. మరే కోరికలు లేవు మనకి. ఇప్పుడు ఈ కామాక్షి అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాము, మూక పంచశతి స్టోరీ మనకందరికీ తెలిసిందే. ఆ మూక శంకరులు అక్కడ ఉన్నప్పుడు ఆయన అంతకు ముందు ఎంత తప్పించారో తెలియదు, కానీ వాక్కు కావాలని తప్పించారో లేదో, ఆయనకు ఆ కోరిక ఉందో లేదో తెలియదు, కానీ అమ్మవారు ప్రత్యక్షమై ఆ తాంబూలం పిడిచ ఆయన నోట్లో పెట్టినప్పుడు ఏమైంది, అసువుగా అలాగా ఏదో కటాక్ష శతకం చెప్పారు. అమ్మ కళ్ళని చూసారు, కటాక్ష శతకం అలాగా 500 శ్లోకాలు అలా చెప్పేశారు. చెప్పేసి అమ్మ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నీకేం కావాలి అని అడిగితే ఈ వాక్కుని తీసేసే తల్లి అని అన్నారు. అంటే హిస్ వెరీ కంటెంట్, ఎందుకంటే అమ్మ నామాలు పలక్క పలికిన మాట అమ్మకి సంబంధించిన వాక్ అయ్యి, ఇంకా మళ్ళీ నిజంగా వాక్కు కంటిన్యూ అయితే బాబోయ్ ఈ ప్రపంచంలో ఏమేం మాట్లాడటానికి ఉపయోగిస్తానో ఈ వాక్కుని తీసేసే, నాకొద్దు, ఇంకా నాకు పలికింది అమ్మ మాట అదే ఉండాలి, తుది మొదలు అంతం రెండు అదే. సో ఆపేసేయమని తీసేసేయమని అడిగారు. అలాంటి అది ఆప్త కామ స్థితి అంటే ఏంటంటే హార్ట్ ఈస్ వెరీ ఫుల్, పూర్ణ కామ, నాకేం కోరికలు లేవమ్మా, చక్కగా ఇది ఇచ్చావు, నీ స్తోత్రం చేసుకున్నాను, అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది, ఇంక ఈ వాక్కును కూడా తీసేసే నేను నీ ధ్యానంలో ఉండిపోతాను. సో అలాంటి స్థితిని మనల్ని కూడా తీసుకుని వెళ్ళగలగదు అమ్మవారు, ఎందుకంటే మనం అలా అడిగితే కనుక అమ్మ దృష్టితోటి సాధించలేనిది ఏదీ లేదు. మనం అడిగే విధంగా అడగాలి, అంత కన్సిస్టెంట్ గా కూడా అడుగుతూ ఉంటే తప్పకుండా అన్ని సాధ్యమవుతాయి అన్నమాట. సో కామదాయిని అని అంటే ఒకటి కోరికలు తీరుస్తుంది, అదొకటి. ఇంకొక మీనింగ్ కామేశ్వరుడు ఎప్పుడు చెప్పుకున్నాం, కామ అనే వర్డ్ ఆల్సో అప్లైస్ ఫర్ శివుడు. ఓకే, కామదాయిని అంటే ఏంటంటే శివుడిని మనకి ఇస్తుంది అని. అంటే ఏంటి శివుడిని మనకి ఇవ్వటము అని అంటే శివ జ్ఞానాన్ని మనకు అందిస్తుంది అని. ఇప్పుడు మనకి వస్తుంది ఫర్దర్ నామాల్లో శివ జ్ఞాన ప్రదాయిని అమ్మవారు. ఓకే, ఇప్పుడు మనం అమ్మవారు చేసే పంచకృత్యాలు అట్లా చెప్పుకుంటాం కదా, లాస్ట్ లో అనుగ్రహం అని అంటారు. అప్పుడు ఏంటి అని అంటే అమ్మ మాయా అనే అవనికని తప్పించి మనకి ఏం చెప్తుంది అంటే శివజ్ఞానం చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు కాశీలో మరణిస్తే ముక్తి అని అంటారు, అప్పుడు కూడా ఆ శివజ్ఞానం తారక మంత్ర రూపంలో మనకు ఆ లాస్ట్ క్షణాల్లో అది ఉపదేశం జరుగుతుంది కనుక ముక్తి, ఆ శివజ్ఞానం ముక్తికి మార్గం అన్నమాట. అది ఇచ్చే తల్లి అమ్మవారు. ఇప్పుడు మనకి నాన్నగారి దగ్గర నుంచి ఏదైనా కావాలంటే మనం వెనక నుంచి వెళ్ళి అమ్మ ద్వారా వర్కౌట్ చేసుకుంటాం కదా, ఇది కూడా అలాగే. సో ఈజియెస్ట్ వే టు శివుడిని రీచ్ అవ్వడానికి ఈజియెస్ట్ వే ఏంటి అంటే త్రూ అమ్మ అన్నమాట. చక్కగా అమ్మ కొంగు పట్టుకొని అమ్మ వెనకాతలు వెళ్తూ ఉంటే అమ్మ తీసుకుని వెళ్ళిపోతుంది మనల్ని అయ్యవారి దగ్గరికి.
సో అలా శివజ్ఞాన ప్రదాయిని అనమాట. కామదాయిని అంటే అది కూడా ఒక మీనింగ్. సో అది అమ్మవారు అగైన్ కామాక్షి అమ్మవారు కూడా ఏమి ఇలా వరద ముద్ర చూపించి నేను ఇస్తాను అని వేరే ప్రత్యేకంగా చెప్పేదేమి ఉండదు. అమ్మ పాదాలను ఆశ్రయిస్తే చాలు. ఎందుకంటే అమ్మ వేరే ఇవి పెట్టుకుని ఉంది కనుక చేతులతోటి ఎప్పుడు వరద ముద్ర లేదు. తర్వాత సో మనం ఎప్పుడు కోరుకోవాల్సింది అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండాలి అని. మీరందరూ కంచికి వెళ్ళే ఉంటారు. అక్కడ కామాక్షి అమ్మవారి చూపు కదలటం అనేది గమనించి ఉండొచ్చు, లేకపోతే ఈసారి వెళ్తే గమనించండి, ఆ చూపు కదులుతుంది అని అంటారు. అంటే నిజంగా అదే అంటే మనం నమ్మి తీరాలన్నమాట. అక్కడ కామాక్షి అని పేరు ఊరికే రాలేదు, ఆ కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఆ దృష్టి మన మీద సోకాలి, అది అదే సుధాధారాలు మన మీద పడిన అనుభవాన్ని మనం తెచ్చుకోవాలి. అమ్మ చూస్తోందని. అదంతా ఎప్పుడవుతుంది అని అంటే మనము థియరటికల్ గా చదివేస్తాము, గుడికి వెళ్తాము. మనతో ప్రాబ్లం ఏంటంటే థియరటికల్ గా మనకి అన్ని చదివాము, మనకి భావం ఇదంతా అర్థమైంది. ఓకే, అక్కడికి వెళ్తాము, సాకార రూపాన్ని చూస్తాము, అక్కడ ఆ దండం పెట్టడం, ఆ పూజ దాంట్లో అయిపోతుంది. ఈ రిలేషన్ తీసుకురాలేము. అది వెరీ అన్ఫార్చునేట్. అది కూడా అగైన్ మళ్ళీ మనం ప్రయత్నం చేయాల్సిందే. అది అట్లీస్ట్ ఇది నాకు నేనే చెప్పుకుంటున్నది. మళ్ళీ ఏంటి అని అంటే ఏదో అలా వెళ్తాం, ఎంత తప్పిస్తాం. అమ్మ కామాక్షి అమ్మవారు రోజు ఇంట్లో కూర్చుని దండం పెట్టుకుంటాం. తీరా అక్కడికి కంచికి అలా వెళ్తాము, వెళ్ళేటప్పటికి ఈ ఎండల్లో పడి వెళ్తాము, క్యూల్లో నించుని వెళ్తాము, ముందు ఎక్కడెక్కడో తిరిగి వెళ్తాము, అలిసిపోయి ఉంటుంది బాడీ. అప్పుడు నిజంగా ఆ ధారణ, ఇందాక సుధా అని చెప్పుకున్నాం కదా, ఆ ధారణ మనకుందా? ఈ తత్వాన్ని అంతా మనతో తీసుకెళ్ళామా? అక్కడ అమ్మవారిని చూడంగానే అనుసంధానం చేసుకుంటున్నామా? చేసుకోగలిగిన రోజున ఖచ్చితంగా అనుభూతి కలిగి తీరుతుంది. ఎందుకంటే అక్కడ అమ్మవారు ఉంది. ఓకే, మనకు ఎందుకు అనుభూతి కలగట్లేదు, ఒక విగ్రహం లాగే కనిపిస్తోంది అని అంటే బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. వీఆర్ వెరీ హ్యూమన్. ఓకే, నిద్ర లేదనో, అండ్ ఐఎమ్ స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్, నిద్ర లేదో, ఆకలో, ఇంకోటో, తిరిగి అలసిపోయి ఉంటాము. ఇండియా ట్రిప్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలుసు కదా. సో వాటిలో వెళ్ళినప్పటికీ ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఉన్నంత భక్తిభావం అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు పొంగిపోరట్లేదు అన్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఉండే లిమిటెడ్ టైంలో ఈ అనుసంధానం జరగట్లే. దానికి జరగాలి అని అంటే ఏం చేయాలంటే నిరంతరం మన ఆలోచన స్రవంతి దాని చుట్టూతోనే తిరుగుతూ ఉంటే హ్యాబిచువల్ గా మనం అక్కడ ఉన్న కాసేపు కూడా అనుసంధానం క్విక్ గా అయిపోతుంది. అందుకు ఇంట్లో చేసుకునే పూజలు అవి, లేకపోతే నామజపం చేసుకుంటూ ఉందాము రోజంతా, మన అదే రన్ అవుతూ ఉండాలి, ఖాళీ దొరికితే అమ్మవారి నామాన్ని పట్టుకోవాలి. ఇవన్నీ ఎట్లా హెల్ప్ అవుతాయంటే ఇలాగనమాట. నిజంగా మనం వెళ్ళి ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రానికి సంబంధించిన అనుభూతిని పొందాలి అని అంటే మనకి ఈ తాత్వికంగా, లేకపోతే మనం ఇప్పుడు నేర్చుకుంటున్న ఈ విద్య అంతా మనకి అప్పుడు ధారణలో ఉండి అప్పుడు ఇదే గుర్తుకు రాగలిగితే అప్పుడు మనకి ఆ అనుభవం వస్తుందన్నమాట. సో ప్రయత్నం చేద్దాం అలాగా. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ, మళ్ళీ చెప్పను, కవర్ చేసిన శ్లోకాలు సౌందర్యలహరిలో అన్ని చెప్పను, బట్ మీకు గుర్తుంటే కనుక ఏం చెప్పాము? ఒకటి, అహస్సుతే సవ్య తవ నయన మర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయ. ఇందాక చెప్పిన దానిలో సిమిలర్ మీనింగే. ఏంటి? కుడి కన్ను సూర్యుడిలాగా ఉంది, లెఫ్ట్ కన్ను చంద్రుడిలాగా ఉంది, మూడో కన్ను సంధ్యని కలిగిస్తోంది. సిమిలర్ థింగ్ ఇన్ సౌందర్యలహరి శ్లోకం అనమాట. సో వాటితో కాలాన్ని నియంత్రిస్తున్న అమ్మవారికి నమస్కారం. సో మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అక్కడ కూడా చూపు గురించి మాట్లాడుకున్నాం కనుక అప్పుడు కవర్ చేసినవే. ఐ మీన్ ఇట్ విల్ బీ ద కేస్ గోయింగ్ ఫార్వర్డ్. ఎన్నో నామాలకి మళ్ళీ ఇంకో నామానికి వెళ్ళి అక్కడ ఏం చెప్పుకున్నామో చిన్న రిఫ్రెషర్ లాగా అనమాట. తర్వాత మనం ఇంకోటి చెప్పుకున్నాం ఏంటి? విశాల కళ్యాణి, స్ఫుతరుచిర అయోధ్య కువలయై కృపాధారాధార. అంటే మనం 7 మోక్షపురులు చెప్పుకున్నాము. ఆ మోక్షపురులన్నీ అమ్మవారి దృష్టి ప్రసరిస్తే ఎలా అవుతుంది అంటే విశాలమైన దృష్టి. మోక్షపురులనే చెబుతూ అమ్మ దృష్టి ఎలా ఉంటుంది, దానివల్ల మనకి మోక్షం ఎలా వస్తుంది అనే ఆ శ్లోకం కూడా మనం అంతకుముందు చెప్పుకున్నాము. సో అలాంటి దృష్టి మన మీద కావాలి. మనకి ఏమొద్దు, అమ్మవారి విశాలమైన దృష్టి మనకి ఎప్పుడు ఉండాలి. మంగళకరమైన కళ్యాణి అంటే మంగళకరమైన దృష్టి ఉండాలి. విజయం ఎప్పుడు ఉండేటట్లుగా అంటే ఓటమి నెరుగని ఈ దృష్టి అన్నమాట, అది అయోధ్య. అలాగా కరుణాపూరితమైనది ధార. ఏదొద్దు మనకి, అన్ని రకాల దృష్టి అమ్మవారు లాంటివి కావాలి కదా. అవి ఉంటేనే కదా మనకి లైఫ్ లో ఇవన్నీ అకాంప్లిష్ చేయగలిగేది. సో అలాంటి దృష్టి మనకి ఎప్పుడు ఉండాలి అని
మళ్ళీ దండం పెట్టుకుందాం. తర్వాత మనము కామాక్షి అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం కదా, అక్కడ ఒకసారి నేను విన్నాను, బిలాకాశం అని అంటారట కామాక్షి అమ్మవారిని. అగైన్ ఇది నేను ఎక్కడ చూడలేదు, జస్ట్ వినటమే. అమ్మవారు ఒకసారి ఆచార్యులందరూ లోపలికి వెళ్ళినప్పుడు అసలు అమ్మవారి ఆసనాన్ని చూద్దాము, క్లీన్ చేద్దాము అని చూస్తే అమ్మవారు అక్కడ టచ్ అవ్వట్లేదట, అక్కడ కింద దేనికి ఆసనానికి ఇలా గ్యాప్ ఉందట. బిలాకాశం అని అంటారు, ఆ బిలాకాశంలో ఉంది అమ్మవారు అని, నాట్ సిట్టింగ్ ఆన్ అన్ ఆసనం డైరెక్ట్ గాని. సో అదొకటి విన్నాను, అది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంకొకటి ఉంది శ్లోకం, ఐ డోంట్ థింక్ వి కవర్డ్ ఇట్ సౌందర్యలహరిలో. అది ఏం చెప్తారంటే, ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఈ శ్లోకంలో మోస్ట్లీ ఏం చెప్తున్నారు అని అంటే మన్మధుడి గురించి చెప్తున్నారు అనమాట. అనంగుడు విజయాలు సాధిస్తున్నట్ట. ఎక్కడ ఈ జగత్తులో మన్మధుడి బాణానికి వశం కాని వాళ్ళంటూ అసలు ఎవరూ లేరు. అంత దిగ్విజయంగా ఆయన యాత్ర సాగుతుంది. ఇంత చూస్తే ఏమన్నా పెద్ద గొప్ప పర్సనాలిటీయా ఇదా అని అంటే అనంగుడు అంటే అసలు బాడీయే లేదు. శివుడు కాల్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఓల్డ్ రూపాన్ని పూర్తిగా సంతరించుకోలేదు. ఓన్లీ రతిదేవికి మాత్రమే ఆయన రూపంలో కనిపిస్తారు, లేకపోతే బాడీ లేదు. ధనుస్సు చూస్తే ఏమో పౌష్పం అంటే పువ్వులతో చేయబడిన ధనుస్సు, తర్వాత మధుకరమయ్యి పంచవిశిక అంటే తుమ్మెదలతోటి ఉన్న వింటి నారి. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది, పువ్వులతో చేసిన బాణము, ఇదంతా తుమ్మెదలు నిల్చున్నాయట. ఇంత గాలి వస్తే తుమ్మెదలు ఎగిరిపోతాయి, పువ్వులు ఎగిరిపోతాయి. వాట్ కైండ్ ఆఫ్ బాణం అది కదా. తర్వాత వసంత సామంతో అంటే మంచి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు మళ్ళీ వీటన్నిటికీ వెళ్ళేదని అంటే వసంతుడు, అంటే వసంతకాలం ఫ్రెండ్ అట. తర్వాత మలయ మరుద యోధన రథం ఏంటి పోనీ గొప్ప రథమా అంటే మలయ మారుతం అంటే చల్లటి మంచి ఆహ్లాదకరమైన బ్రీజ్. ఓకే, ఆ బ్రీజ్. సో ఇమాజిన్ ఒకళ్ళు ఇలా ఉండి, కాకపోతే జగత్తుని మొత్తం శాసించి ఇన్ని రిలేషన్స్ ఇంత మందిని కలుపుతున్నాడంటే ఎలా వచ్చింది మన్మధుడికి ఆ శక్తి? నిజంగా ఆయన పంచ పువ్వుల బాణాలు, మళ్ళీ ఓకే బాణాలు పువ్వులు, వాటితో ఎలా వచ్చింది? అది హిమగిరిసుతే కామపి కృపం, నీ కృప వల్ల. ఎలా? అపాంగాత్తే, మళ్ళీ పూర్తిగా దృష్టి కూడా పెట్టలేదుట. ఇలా చిన్న కడగంటి చూపుతో అమ్మ దృష్టి అలా పడితేనే ఆ మన్మధుడికి అంత పవర్ వచ్చిందిట. సో అర్థమైంది కదా మనం ఎందుకు అమ్మ నీ దృష్టి నా మీద పెట్టు తల్లి చాలు, ఇంకేమీ అక్కర్లేదు, మనం ఎందుకు దండం పెట్టుకోవాలంటే అమ్మ చిన్న సైడ్ తోటి చూపు చూస్తేనే ఒక మన్మధుడు అంతటి అంటే అనంగుడైన మన్మధుడికే అంత పవర్ వచ్చింది అని అంటే మరి మనకు కూడా అలాగే వచ్చే పొటెన్షియల్ ఉంది, మనం అలా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మ దృష్టి మన మీద పడితే. సో అది కామాక్షి కామదాయిని. మన అదృష్టం కొద్దీ శక్తిపీఠాల్లో అంటే ఇంపార్టెంట్ శక్తిపీఠాల్లో మన కంచిలో ఉండి మనకి దగ్గరుండి మనకందరికీ విజిట్ చేసుకునే భాగ్యాన్ని కలిగించిన ఒక గొప్ప అమ్మవారు ఉన్న అనే అనుకోవాలి మనం, కొలువై ఉన్నా అనే. ఎందుకంటే ఆ శక్తి ఇప్పటికీ ఉంది. ఆ ప్రదేశం కంచి. సో చక్కగా వెళ్తూ ఉందాము, అందరికీ దర్శనం పునః ప్రాప్తి కలగాలి అని అందరి తరపున నేను దండం పెట్టుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నామం వచ్చి దేవర్షి గణ సంఘాత స్తూయమాన్ ఆత్మవైభవ. ఓకే, సో ఇప్పటివరకు ఏమైంది? అమ్మవారు వచ్చింది, కూర్చుంది, చక్కగా అమ్మ కామాక్షి అవతారంలో అలా భాసిల్లుతూ కనిపించింది, వరాలనిచ్చే తల్లి అనమాట. అలాంటి అమ్మవారు అలా కొలువై ఉండి కూర్చుంటే దేవ ఋషి గణాలు అందరూ సంఘాత కలిసి స్తూయమాన్ ఆత్మవైభవ. స్తూయమాన అంటే స్తోత్రం చేయబడుతోంది,
ఎవరికి అంటే అమ్మవారికి ఆత్మ వైభవం అంటే అలా స్వాభావికమైన వైభవం. ఇప్పుడు అమ్మవారికి ఎవరో చెప్పక్కర్లే కమని ఇప్పుడు వీళ్ళకి చప్పట్లు కొట్టండి లేకపోతే వీళ్ళ గురించి 4 ప్రశంసా వాక్యాలు చెప్పండి అని ఎవరు చెప్పక్కర్లే. అమ్మవారి ఆత్మ వైభవమే అలాంటిది, మెరిసిపోతూ ఉంటుంది. అమ్మల కొలువు అయితే చాలు మొత్తం అందరూ అమ్మకి పూజ చేస్తున్నారు. సో ఇది మొత్తం షోడశాక్షరి 16 అక్షరాల నామము శ్రీ దేవర్షి గణ సంఘాత స్తూయమాన్ ఆత్మ వైభవాయై నమః నామంగా చెప్పుకుంటే. సో దేవతలు అని అంటే మనకి ఇక్కడ తెలుసు బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతలు అందరూ మనకు తెలుసు. వాళ్ళ వల్లే ఈ చిదగ్ని కుండం నుంచి అమ్మవారు వచ్చింది. సో ఆ దేవతలందరూ అక్కడ ఉన్నారు. ఋషులు అంటే ఇంకా మనం వశిష్ఠుడు అగస్త్యుడు నారదుడు అలాంటి దేవర్షులు బ్రహ్మ ఋషులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఉన్నారు. గణదేవతలు ఓకే, ఎన్నో రకాల గణాలు నవగణాలు అని చెప్తారు. ఆదిత్య విశ్వ వసవస్తుషిత భాస్వరానితాః భాస్వరానిలాః మహారాజితి సాధ్యాశ్చ రుద్రాశ్చ గణదేవతాః. సో గణదేవతలు 9 రకాలట. ఏం చెప్తున్నారంటే ఆదిత్యులు 12 మంది, విశ్వే దేవతలు 10 మంది, వసవస్తుషిత అంటే వసువులు 8 మంది, తుషితులు 36 మంది, తర్వాత భాస్వరానిలాహ భాస్వరులు 64, అనిలులు 49, తర్వాత మహారాజితి సాధ్య అంటే మహారాజులు 7, సాధ్యులు 12. అగైన్ ఇవన్నీ గణాలు అనమాట, జస్ట్ పేర్లు వింటే కూడా మంచిదని చెప్తున్నాను. తర్వాత రుద్రులు 11. ఇవి గణాలు, వీటి గణ దేవతలు అందరూ అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. సో నవ గణ దేవతలు అందరూ ఉన్నారు. సో దేవతలు ఋషులు నవగణ దేవతలు అందరూ సంఘాత అంటే కలిసి వచ్చి సముదాయం అనుకోవచ్చు. టుగెదర్ దే కేమ్ అండ్ స్తోత్రం చేస్తున్నారు. మనము ఒకసారి ఆలోచిస్తే మనం చేసే ప్రతి స్తోత్రము మనకి ఇద్దరు దేవతలు చేసిన స్తోత్రము, ఇది బ్రహ్మకృత ఇంద్రకృత అట్లాగా అన్ని దేవతలు చేసిన స్తోత్రాలు లేకపోతే ఋషులు చేసిన స్తోత్రాలు ఇవే మనకున్న వాంగ్మయం. వాటినే మనం మళ్ళీ స్తోత్ర పారాయణలుగా మనం చేస్తాం. అంతేగాని మనందరికీ క్యాపబిలిటీ లేదు పెద్ద పెద్ద స్తోత్రాలు రచించేసి అమ్మవారిని అవి ఉపయోగించి పూజ చేసేటంత క్యాపబిలిటీ మనకు లేదు. ఉన్నారు కొంతమంది మహానుభావులు అలాగా, వాళ్ళ పద్యాలు రాసుకుంటూ, ఎందుకంటే అమ్మ ఇచ్చిన జ్ఞానాన్ని తిరిగి అమ్మకే అర్పించాలి అని అనిపిస్తుంది వాళ్ళకి. అరే నాకు ఒక మన ఏదైనా సరే మనం అలా ఆలోచించగలగాలి. చెప్తున్నా మనందరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఓకే, ఆ టాలెంట్ ని ఏదో మనం ఉపయోగిస్తున్నాము. ఎంతసేపు అది డబ్బు సంపాదనకో లేకపోతే ఒక ఫేమ్ కోసమో అలానే వాడకుండా నాకు ఇంత టాలెంట్ ఇచ్చిన అమ్మవారికి అదే టాలెంట్ తో తిరిగి నేను ఏమి ఇవ్వగలను. మనం చూస్తే ఇప్పుడు మంచి గాత్రం ఉండేవాళ్ళు సంగీతం సాధన చేస్తారు. ఎందుకు అనంటే తిరిగి ఆ గీతాలని నాదయోగం అమ్మవారికే అర్పించాలి అని చెప్పి. డాన్స్ చేసేవాళ్ళు ఆ డాన్స్ ఏంటి అమ్మవారి ప్రీతికే మళ్ళీ అర్పిస్తూ ఉంటారు. సో యూజువల్ గా కళలు టాలెంట్స్ అట్లాగే ఏదన్నా ఉంటే పెయింటింగ్ వచ్చు అమ్మవారికి పెయింట్ చేస్తా, నా పూజా రూమ్ పెయింట్ చేసుకుంటా, నా కార్పెంటరీ వచ్చు పూజ గదిలో ఇంకేదో చేసుకుంటా. అలా అమ్మవారికి ఏది ఇవ్వగలం, ఎలా మనము నాకున్న టాలెంట్ ని ఉపయోగించి మనం ఎలా ఇచ్చేయగలం అనేది అందరం చేయవచ్చు. మనం ఒక్కొక్కసారి ఇక్కడ టెంపుల్స్ లో కూడా చూస్తే కొంతమంది ఎంత డెడికేటెడ్ వాలంటీర్స్ ఉంటారంటే వాళ్ళకి నిజంగా స్తోత్రాలు రాకపోవచ్చు, మంత్రాలు రాకపోవచ్చు, జపాలు చేయకపోవచ్చు, బట్ దట్స్ ఓకే. వాళ్ళు ఎంత అంటే ఏంటి కర్మకాండ లాగా అన్నమాట. వాళ్ళు కర్మ చేస్తున్నారు, కర్మయోగం. అది ఎంత పని చేస్తారంటే నాకు ఐ గెట్ అమేజ్డ్ అనమాట. ఎంత డెడికేషన్ ఎంత కమిట్మెంట్ ఉంటే కానీ చేయలేం కదా. సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఇట్స్ ఈజీ ఏమో, లేజీగా నేను ఇంట్లో కూర్చుంటాను పూజ చేసుకుంటా జపం చేసుకుంటా అని కూర్చోటం. నిజంగా ఈ కష్టపడే వాళ్ళని చూస్తుంటే నాకు ఎంత రెస్పెక్ట్ అనిపిస్తుందో. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, అరే మాకు వాళ్ళందరిలాగా పూజలు చేయటం రాదు, సో నాకు చేతనైనది పని చేయటం నేను చేస్తా, ఇవి కడిగి ఇవ్వాలా తుడిచి ఇవ్వాలా నేను చేస్తా. అలా ఎంతమందిని చూస్తూ ఉంటాం ఎన్నో విధాలుగా అనమాట. అంటే పీపుల్ ఆర్ కంట్రిబ్యూటింగ్. అమ్మ నాకు ఇంద్రియ శక్తి ఇచ్చింది, సో నేను నా ఇంద్రియ శక్తిని యూజ్ చేసి దైవ కార్యానికి ఉపయోగిస్తాను. అలాగనమాట. ఏది చేస్తున్నా మనం తిరిగి భగవంతుడికి ఇస్తున్నామా లేదా అనేది చూసుకుంటే బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే మనమైతే ఇట్లాంటి ఈ స్థుతులు ఏవైతే వీళ్ళందరూ చేస్తున్నారో వాటినే మనము చక్కగా దాచుకొని మనకి గురు పరంపర వల్ల ఇంత దూరం రాగలిగింది మన వరకు కొంచెమన్నా వాంగ్మయం. సో మనం దాన్ని యూజ్ చేసుకొని మనం కూడా స్తుతిస్తూ ఉన్నాం అనమాట.
తర్వాత సంఘాత అంటే ఇంకొక మీనింగ్ ఏముందంటే సంహరించమని అమ్మవారిని స్తుతి చేస్తున్నారు అనే మీనింగ్ కూడా చెప్పుకోవచ్చు. సంఘాత అంటే సంహరించమని, సంహరణ చేయటం, అది కూడా ఒక మీనింగ్. సో ఇక్కడ దేవ ఋషి గణాలందరూ చేరుకుని ఇలా చేస్తున్నారు అని చెప్పి అదొక మీనింగ్ అన్నమాట. సో మనము ఇప్పుడు అమ్మవారి గురించి ఇన్ని తెలుసుకుంటున్నాము. మనం మామూలుగా స్తుతి, మామూలుగా ఒక అంటే వర్డ్స్ యూజ్ చేసేసి పారాయణలు చేసేస్తూ ఉంటాం, స్తోత్రాలు యూజ్ చేసేస్తుంటాం. మైండ్ ఎక్కడో ఉంటుంది. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఓ లలితా సహస్రనామం నాకు నోటికి వచ్చు, నేను అది చేస్తూ చదువుతాను, ఇది చేస్తూ చదువుతా అనుకుంటాము. అది చేస్తూ మనం ఇంకెన్నో పనులు కూడా ఆలోచిస్తూ ఉంటాం. సో వీఆర్ మిస్సింగ్ ద పార్ట్ ఆఫ్ కాంటెంప్లేషన్ ఆర్ అనుసంధానం అనమాట. ఈ నామం ఇప్పుడు చదువుతున్నాము, ఆ మీనింగ్ మనకి స్ఫురణకు వస్తుందా లేదా, అది యూజువల్ ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగా దానివల్ల ఎంత వాల్యూ ఉంది తెలియదు. బట్ మన ప్రయత్నంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఇట్లా ఈ మనలో ఆ ఆకలింపు చేసుకునే శక్తి కొంచెం బాగా పెరగాలి అని అంటే ఏం చేయాలంటే, మనలో కూడా ఇట్లా ఈ దేవ ఋషి గణాలు ఉన్నాయా లేదా పెంపొందించుకునే ప్రయత్నం చేస్తామా అనేది అది చూడొచ్చు. ఇప్పుడు అవి దైవీ గుణాలని అంటే దైవీ సంపత్తి అని భగవద్గీతలో అందరూ వినే ఉంటారు. బట్ మళ్ళీ చెప్పుకుందాం, ఇట్స్ ఇంపార్టెంట్, ఒక్కసారి రిఫ్రెషర్ లాగా. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయ తప ఆర్జవం, అహింసా సత్యమక్రోధః, త్యాగ శాంతిరపైషుణం, దయా భూతేషు లోలుప్త్వం, మార్తవం హ్రీరచాపలం, తేజ క్షమా ధృతి శౌచం, అద్రోహో నాతిమానితా, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట మనకి ఈ వర్చ్యూస్, 26 వర్చ్యూస్ చెప్తున్నారు. దీన్నే దైవీ సంపత్తి అని అంటారు. ఇవి మనం కల్టివేట్ చేసుకుంటే, ఎందుకు ఐ వాంటెడ్ టు టచ్ అపాన్ ఇట్ ఈస్ అంటే, మనము ఆ దేవ ఋషి గణాలు మనలోనే ఉంటే ఆ స్తోత్రం మనం చేసినప్పుడు దానికి ఆ పవర్ వస్తుంది, మనకి అమ్మవారి ఆత్మవైభవం అర్థమవుతుంది. లేకపోతే ఇట్ విల్ బి లైక్ లిప్ ప్రాక్టీస్ లాగా చేస్తూ ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది. సో అండ్ మనం చూస్తూ ఉంటాం, నువ్వు బయటకు వెళ్ళి అందరితోటి చాలా పరుషంగా మాట్లాడేసి లేకపోతే అందరినీ హర్ట్ చేస్తూ ఉండి ఇంటికి వచ్చి పూజ చేసినా అది అమ్మవారు అప్రిషియేట్ చేస్తుందా? చేయదు కదా. అందుకని మనము ఈ వర్చ్యూస్ ని మనలో బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఏం చెప్పారు? ఫస్ట్ అభయం, నిర్భయంగా ఉండాలి. ఎలా నిర్భయత్వం ఎలా వస్తుంది అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, అమ్మవారిని నమ్మితే, ధర్మాన్ని నమ్మితే నిర్భయత్వం ఆటోమేటిక్ గా వస్తుంది మనకి. ఓకే, సో ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా అని మనం చెక్ లిస్ట్ లాగా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. సత్వ సంశుద్ధి అంటే కల్మషం లేకుండా ప్యూర్ గా ఉండటం హార్ట్ దగ్గర. తర్వాత జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే మనకి ఆధ్యాత్మిక ఆచరణలో ఉండాలి అనే ఒక దృఢమైన సంకల్పం అనమాట. ఓకే, దట్ ఈస్ అ కమిట్మెంట్ దట్ వీఆర్ టేకింగ్. అట్లీస్ట్ ఇలాంటి క్లాస్ లేకపోతే మనం ఏవో నేర్చుకుంటూ ఉన్నాం, వాటన్నిటికీ ఏంటి, వీఆర్ టేకింగ్ ద టైం. ఆ దృఢ సంకల్పం మనకు ఉంది. ఏంటి, మనకి జ్ఞాన యోగ వ్యవస్థితి, నేను ఇంకా జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి, ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలి అనేది. సో అది థర్డ్. తర్వాత దానం తెలిసిందే. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. దీనికే మనం ఉపవాసాలు చేసినా లేకపోతే జాగరణ చేసినా ఈ వ్రతాలు అవన్నీ చేస్తున్నాము అని అంటే ఏంటంటే, ఈ సెల్ఫ్ రెస్ట్రెయింట్ ఎంత ఉంది మన మీద, మన ఇంద్రియ నిగ్రహం మనం ఆపుకోగలుగుతున్నామా, మనం ప్రాక్టీస్ చేయాల్సిన సెల్ఫ్ రెస్ట్రెయింట్. అగైన్ నాకు ఆన్ మై టు డూ లిస్ట్ మొబైల్ లేకుండా ఒక డే అంతా యాక్చువల్గా మౌనంగా ఉండాలి అనేది. అసలు అప్పుడు అంటే ఇంద్రియ నిగ్రహం చేస్తాం మనం. కొంతమంది మౌనం కూడా చేస్తారు, మౌనంగా చేస్తుంటాం, కానీ ఇంద్రియాలు ఆర్ ఫీడింగ్ ఆన్ సంథింగ్, వెళ్తూనే ఉంటాయి, అంటే ఆలోచనలు ఏదో చేస్తూనే ఉంటాయి. సో అది పూర్తిగా కాదు. బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. కనుక ఫిజికల్ గా మౌనం అట్లీస్ట్ మాటగా చెప్పడం మానేద్దాం. ఆ మౌనంగా చెప్పినప్పుడు మొబైల్ ఫోన్ తీసి పక్కన పెట్టేద్దాం. ఓకే, ఒక పూట మనం ఫోన్ కి దూరంగా ఉంటే ఏమీ కాదు. దట్ ఈస్ ఆన్ మై టు డూ లిస్ట్ యాక్చువల్ గా, ట్రై చేయాలి అనేది. సో అదేంటి అని అంటే ఇంద్రియ నిగ్రహం అనమాట. ఉంటే ఏముంది, ఫోన్ ఎవరో గుర్తొస్తారో లేకపోతే ఇంకేదో ఉంటుందో, వీఆర్ డిస్ట్రాక్టెడ్ కదా. అలా లేకుండా ఉండగలమా? అప్పుడప్పుడు మన మీద మనం అలాంటి కొన్ని చిన్న ఛాలెంజెస్. ఉపవాసాలు ఎందుకుంటాం? విల్ పవర్ ఉందా లేదా మనకి, ఉండగలమా లేదా? దేవుడి పేరు చెప్తే ఎక్కడి నుంచి వస్తుంది మనకు బలం? బికాస్ మనం నమ్ముతున్నాం కనుక ఇవన్నీ. ఓకే, సో దమం అంటే అది. యజ్ఞం అంటే
యజ్ఞం అంటే త్యాగం కూడా. తర్వాత స్వాధ్యాయం, సెల్ఫ్ స్టడీ, వెరీ ఇంపార్టెంట్. దిస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. తర్వాత మనము ఈ సత్సంగాలు, స్వాధ్యాయం అంటే మనకి మనం పెట్టుకుంటాం, చదువుకుంటాం. ఇప్పుడు ఇవాళ అయిపోయింది, నేను మళ్ళీ దీన్ని రిఫ్రెష్ ఎలా చేసుకుంటాను నా మైండ్లో, దీనికి సంబంధించిన ఇంకేమైనా వాంగ్మయం ఉందా, నేను చదవచ్చా, అట్లా మనకి మనం పెట్టుకొని కొన్ని ఇలాంటివి ఎవరు మనకి సిలబస్ అనే మనకి ఎవరు అసైన్ చేయరు. మనం టైం తీసుకొని మనకి ఇష్టమై మనం స్పెండ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ స్వాధ్యాయం. అదే ఒక దైవీ సంపత్తి అనమాట. తపహ అంటే ఇప్పుడు నిజంగా తపస్సు అని అంటే మనం ఏదో వెళ్ళిపోయి ఎక్కడికో ముక్కు మూసుకొని తపస్సు చేసి అలా అవ్వదు. తపస్సు అంటే నా మనసులో ఏంటంటే నాకు అనిపించేది తపించటం. 24 గంటలు ఎప్పుడెప్పుడు వెళ్ళి పూజ చేస్తాను, ఎప్పుడు వర్క్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వర్క్ అయిపోతే నేను కూర్చొని చదువుకోవచ్చు కాసేపు, అలా లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. తప్పిస్తూ ఉంటే దీని గురించి, పరమాత్మ గురించి తప్పిస్తూ ఉంటే అదే తపస్సు. మనం వేరే ప్రత్యేకంగా ఏదో ఋషుల్లాగా తపస్సులు చేయగల. తర్వాత ఆర్జవం అంటే ఇది కూడా నిష్కపటంగా ఉండటం అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండటము, రైటియస్ గా ఉండటము, ఎక్కడ తప్పుగా మన నుంచే ఏ తప్పు జరగకుండా చూసుకోవటము, ముక్కుసూటిగా ఉండటం అనమాట. కపటం లేకుండా అంటే హిపోక్రసీ లేకుండా అట్లా ఉండటం. తర్వాత అహింస తెలిసిందే. ఆ అహింసకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదో మనము ఇంకొక జీవిని హింసించట్లేదు అని అనుకోవటమే కాదు. అహింస ఇన్ మై మైండ్ మీన్స్ మల్టిపుల్ థింగ్స్. మనం మాటలు మాట్లాడతాం, ఒక్కొక్కసారి హర్ట్ చేస్తాయి పీపుల్ని, అది హింసే. ఎందుకంటే ఒకళ్ళు బాధపడ్డారు మన వల్ల. సో మన వల్లే ఇంకొకళ్ళు మన కార్యాచరణ వల్ల కానీ మన వాక్కుల వల్ల కానీ ఇంకొకళ్ళు బాధపడ్డారు అంటే మనం హింసించినట్టే. సో అహింస అంటే ఏంటంటే నీ మాటలు, నీ చేతలు, నీ ఆలోచనలు ఎవరిని హర్ట్ చేస్తే, ఎక్కడ నన్ను వదిలి బయటకు వెళ్ళలేదు, దే ఆర్ గోయింగ్ టు హర్ట్ అస్ బ్యాక్. ఓకే, కర్మలు ఆలోచనల నుంచి స్టార్ట్ అవుతుంది. అది నువ్వు నిజంగా యాక్షన్ గా చేయకపోయినా నువ్వు మనసులో ఒక చెడు ఆలోచన చేసావంటే దాని కర్మఫలం కూడా మనకు వచ్చే తీరుతుందిట. సో మరి అలాంటప్పుడు ఆలోచనలను కూడా మనం కరెక్ట్ గా పెట్టుకోవాలన్నమాట. సో అహింస అంటే అలా త్రికరణ శుద్ధిగా ఉండటం, ఎవరిని ఎప్పుడు హర్ట్ చేయకుండా ఉండగలగటం. మనకు ఒక్కొక్కసారి చేత కాదు, తెలీదు, మనం మామూలుగా మాట్లాడతాం, కానీ ఎవరైనా అఫెన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు అందుకే మనకి కృష్ణార్పణమస్తు, ఏది చేసినా ఇది అమ్మవారు నా నోటి నుంచి పలికింది అంతే, పరమేశ్వరార్పణమస్తు అని అనుకుంటాం, వదిలేస్తాం. మనకు అప్పుడు కర్మ అంటదు. భగవద్గీతలో బాటమ్ లైన్ అదే చెప్పింది. తర్వాత సత్యం అంటే ఎప్పుడు సాధ్యమైనంత సత్యమే చెప్పాలి, సత్యానికే వెన్నంటి ఉండాలి, మనం సపోర్ట్ చేయాలి. అక్రోధం అంటే కోపం లేకుండా ఉండటం. త్యాగం, చిన్న చిన్న త్యాగాలు చేయాలి లైఫ్లో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రినౌన్సియేషన్, అది మనం ఒక అమ్మగా కొన్ని త్యాగాలు న్యాచురల్ గా కొన్ని చేస్తాము. ఏదో మళ్ళీ త్యాగం అంటే మనకి ఇష్టం లేనివి చేస్తే దాన్ని త్యాగం అనరు. మనకి ఇష్టమైనది ఇంకొకరికి అది ఎక్కువ అవసరం ఉంటుంది అని అనిపించినప్పుడు మన దగ్గర ఉన్నది తీసి ఇంకొకరికి ఇచ్చేసేయగలగటం త్యాగం. స్పెషల్లీ దానం కానీ త్యాగం కానీ మనం అలాంటివి ఏమైనా చేసినప్పుడు మనకి మళ్ళీ తిరిగి వాళ్ళు ఏదో ఒక రూపంగా తిరిగి ఇస్తారు అనే వాళ్ళకి ఇవ్వటం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, మనం ఏం చేస్తామంటే యూజువల్ గా మన పెట్టుపోతలన్నీ మనకు తెలిసిన వాళ్ళల్లో, మన చుట్టాల్లోనే ఉంటాయి. వాళ్ళకి నీడ్ లేదు. నీకు తెలిసిన వాళ్ళు కనుక నువ్వు ఇచ్చావు, రేపు ఇంకో పేరు చెప్పి వాళ్ళు తిరిగి నీకు ఇచ్చేస్తారు. సో అది నిజంగా ఎవరికో ఇచ్చినట్లు కాదు. ఎవరికైనా ఇచ్చినట్లు ఎలా అవుతుంది అని అంటే, ఆ మనిషి ఎవరో నీకు తెలియదు, వాళ్ళు తిరిగి ఇద్దామనుకున్నా వాళ్ళకి నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు. అలా చేస్తే గుప్తదానం చేయాలి. ఎవరిచ్చారో ఎవరికి వెళ్ళిందో అసలు పట్టించుకోకూడదు. ఇట్స్ లైక్ బ్లడ్ డొనేట్ చేస్తాం మనం, అది ఎవరు బెనిఫిషరీస్ ఎవరో చెప్పక్కర్లేదు, డోనార్ ఎవరో తీసుకునే వాళ్ళకి చెప్పక్కర్లేదు. అలా జరగాలి ఏ ఇది జరిగినా కూడా. సో త్యాగం కూడా అలానే అనమాట, వదిలిపెట్టగలగటం ఏదన్నా సరే. ఓకే, తర్వాత శాంతి తెలుసు. అపైషణం అంటే ఇంకొకళ్ళలో మిస్టేక్స్ ఎంచకుండా ఉండటం. ద ఈజియెస్ట్ థింగ్ ఫర్ ఎనీ ఆఫ్ అస్ ఈస్ టు జడ్జ్ అదర్స్. ఇంకొకరిని జడ్జ్ చేస్తాము, వాళ్ళలో తప్పులే ఫటాఫటా ఎంచేస్తాం. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఆ టార్చ్ ని టర్న్ ఇట్ టువర్డ్స్ యూ. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ బీయింగ్ సెల్ఫ్ క్రిటికల్, సెల్ఫ్ అనలిటిక్, వి విల్ షైన్. నేను చెప్తున్నాను, అది వర్క్ కానీ పర్సనల్ గా కానీ మన వ్యక్తిత్వం కానీ ఇవన్నీ కూడా
ఎప్పుడైనా సరే మనల్ని మనమే క్రిటికల్గా ఐతో చూసుకున్నాం అనుకోండి, జడ్జ్ చేసుకున్నాం, నేను చేసింది కరెక్టా కాదా, నీకు మనస్సాక్షి ఉంది, పరమాత్మ మనలోనే ఉన్నాడు కదా, ఆ ఆన్సర్ మనకు తెలుస్తుంది ఇఫ్ వీ పే అటెన్షన్, ఇఫ్ వీఆర్ బీయింగ్ సెల్ఫ్ క్రిటికల్. అంతేగాని మనం యూజువల్గా ఏమి చూస్తాము చేస్తాము అంటే వీ గెట్ డిఫెన్సివ్, సెల్ఫ్ డిఫెన్సివ్ అయిపోతాం. సెల్ఫ్ క్రిటికల్గా ఉండాలి. ఇంకొకరు చెప్పక్కర్లే అసలు నా తప్పని, నేను నా నుంచి ఒకటి జరిగింది నాకే అర్థమైపోయింది నేను చేసింది కరెక్ట్ కాదు అని వెళ్ళి అమ్మవారికి వెంటనే క్షమాపణ చెప్పుకోవటం, కన్ఫెస్ చేసుకోవటం, అమ్మ నాకు తెలుసు అలా స్లిప్ అయిపోయాను, నేను అనేసాను, ఐ డోంట్ మీన్ ఇట్, నువ్వు క్షమించు అని అమ్మవారికి చెప్పేసుకోవటం అనమాట. సో అలా అపైశునం అంటే ఇంకొకళ్ళలో తప్పులు ఎంచొద్దు, ఎందుకంటే ఒక ఎంచే అంతటి క్యారెక్టర్ మనకు ఉందా ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాల్సింది మనం. అంతే, మనం ఎక్కడి నుంచి దిగిరాలే, మనలో వేరే వాళ్ళకి ఎన్ని ఫాల్ట్స్ కనిపిస్తాయో కదా, ఇట్స్ ఆల్వేస్ ద కేస్, ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో మనము ఇంకొకళ్ళని జడ్జ్ చేయటం ఆపి నేనేమైనా మారగలనా, ఇంకొకళ్ళ మీద మనకి ఎప్పుడు కంట్రోల్ లేదు, మనం ఏమైనా మార్చుకోగలమా, మేబీ ఆలోచన విధానం వాళ్ళ పట్ల ఆర్ వాళ్ళు మనకి చెప్పేదానికి మన రియాక్షన్స్ అలాంటివి మనం మార్చుకోగలం కనుక దట్స్ ఆల్ వీ డూ. బట్ ఇంకొకళ్ళని జడ్జ్ చేయకుండా ఉండటం వీ కెన్ డూ దట్. దయా భూతేషు అంటే కంపాషన్ ఉండటం అనేది, అది భూతేషు అంటే మన చుట్టుపక్కల ఉండే ఎనీ లివింగ్ బీయింగ్స్ కానీ మనుషులు కానీ ఒక దయ. నాకు అనిపిస్తుంది వరల్డ్ ఇంత ఫాస్ట్ పేస్డ్గా అయిపోయి వీఆర్ ఆల్ సో బిజీ, ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద న్యూస్ వింటే కూడా ఒక క్షణం 2 క్షణాలు మనసు చలిస్తుంది, ద్రవిస్తుంది, అరే బాధగా అనిపిస్తుంది, వి మూవ్ ఆన్ వెరీ క్విక్లీ. అసలు మనకి ఆ కంపాషన్ ఉంటోందా, నిజంగా ఎంపథీ మనం ఫీల్ అవుతున్నామా, ఇట్లాంటివి మనం ఆలోచించవచ్చు. ఆ ఆర్ద్రత, ఆ వెట్నెస్ అనేది మనలో ఉందా, కరుగుతున్నామా, మనం ఒకళ్ళ బాధని చూస్తే మనం కరుగుతున్నామా లేదా, అదొక దైవీ సంపత్తి అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇంకొకళ్ళు నిన్ను పాయింట్ చేసి నీలో ఇది ఉంది ఇది లేదు అని చెప్పక్కర్లా, ఈ లిస్ట్ మనం పెట్టుకుని నేను ఈ లిస్ట్ లో 1 to 10 స్కేల్లో ఇక్కడ ఉన్నాను, నేను ఏది ఇంప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ స్వాధ్యాయం అంటే నా దృష్టిలో ఇదనమాట. ఓకే, ఇది శ్లోకం చదివేసుకున్నాను భగవద్గీతలో అయిపోలే, నీ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే ఓకే ఇందులో 26 దైవీ సంపత్తులు చెప్పారు, ఆ వర్చ్యూస్ అన్ని నాలో ఉన్నాయా లేదా, వేర్ డు ఐ స్టాండ్, అలాంటి అది స్వాధ్యాయం అనమాట. తర్వాత అలోలుప్త్వం అంటే గ్రీడీగా ఉండకుండా, ఇందాక చెప్పుకున్నాం కంటెంట్గా ఉండటం, మనకున్న దాంట్లో మనం చాలా కంటెంట్గా ఉండే ప్రయత్నం చేయటం. మార్దవం సౌమ్యంగా ఉండటం. కొంతమంది మాట్లాడతారు, ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంటుంది, మాటలు చాలా కొట్టినట్లు వస్తాయి, లేకపోతే మాట్లాడితే కొంచెం నెగటివ్ మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి, మనలో అలా వస్తుందా కొంచెం, ఎందుకంటే నిజంగా మనము అమ్మవారి పూజ చేస్తున్నాము, జపం చేస్తున్నాము, మనకి ఒకవేళ వచ్చేస్తుంది అన్నట్ల ఒకవేళ వాక్శుద్ధి వచ్చేసింది అనుకో, మనం ఎవరినన్నా నెగిటివ్ మాట అంటే అది అయిపోతే ఎంత బాధపడతాం, ఎందుకంటే మన ట్రూ ఇంటెన్షన్ అది ఉంటుంది కదా. సో అందుకనే ఎప్పుడు ఎందుకన్నా మంచి తథాస్తు దేవతలు ఉంటారు అని అంటారు. మనకి వాక్శుద్ధి సంగతి పక్కన పెట్టండి, తథాస్తు దేవతలు అలా అనేకుండా ఉండాలి అని అంటే మన మాట ఎప్పుడు మార్ధవంగా చక్క సౌమ్యంగా ఇంకొకరికి ప్లీజింగ్ గా ఉండేటట్లుగా అలా ఉండేటట్లు చూసుకోవచ్చు. హ్రీహి హ్రీ చాపలం, ఆ చాపలం హ్రీ అని అంటే ఏంటంటే అణుకువగా ఉండటం, మోడెస్ట్గా హంబుల్గా ఉండటము. మరి ఏదో మనకు ఒక గిఫ్ట్ ఉంది అని అంటే, లేకపోతే ఒక సక్సెస్ వచ్చింది అంటే అది అమ్మవారి దయలో నాకు వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ అక్నాలెడ్జ్ దట్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో చెప్పండి కదా, అక్నాలెడ్జ్మెంట్, గ్రాటిట్యూడ్, ఆ రెండు మనకి ఇంపార్టెంట్. సో అలా మోడెస్ట్గా ఉండటం అనమాట. ఎంత డబ్బున్నా కొంతమంది చూడండి అణుకువలో ఉన్న అందము డంబంగా ఉండటంలో వాటిట్లో ఉండదు. సో అదొకటి. అచాపలం అంటే స్టడీగా ఉండటం, నిశ్చలంగా, అంటే స్థిత ప్రజ్ఞుల్లాగా ఉండటం అనమాట. ఓకే ఏదండి ఇవాళ డే నాకు బాగాలేదా, దట్స్ ఫైన్, బాగున్న రోజులు ఉన్నాయి, నాకు తెలుసు, నేను చూశాను, అన్నీ చూశాను. సో లైఫ్ ఈజ్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్, ఐఎమ్ గుడ్. ఓకే, అలాగా నిశ్చలంగా ఉండటం అనమాట. తర్వాత తేజ అంటే ఆ ఆసక్తి, ఆ విగర్, ఆ బలము, లేకపోతే అలాంటి ఎనర్జీ మనలో ఉందా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇలానే ఉంటే ఇంకొకరికి వచ్చి మనతో మాట్లాడబుద్ధి కాదు, అడగబుద్ధి కాదు, ఏమీ ఉండదు. మనల్ని చూస్తేనే ఆ అమ్మవారి శక్తి మనలోంచి ఇలా ప్రతిఫలిస్తూ ఉండాలన్నమాట.
సో అది ఒక సంపత్తి. అంటే యాక్టివ్గా ఉండాలి మనం ఎప్పుడు. అందుకే ఈ యోగా, ఈ పూజ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే ఆ లోపల నుంచి మనకి తెలియని ఒక శక్తి మనకు వస్తుంది. కొన్నిసార్లు అనుకుంటాం పెద్ద పూజ అలాంటివి అనేసుకుంటాం మనం. ఎలా చేసామో నాకు వెన్ యూ లుక్ బ్యాక్, ఐ ఫీల్ దట్ మల్టిపుల్ టైమ్స్ అనిపించింది. అమ్మ అనటం కూడా చాలాసార్లు విన్నాను, మీకు డెఫినెట్లీ అనిపించే ఉంటుంది. కొన్నిసార్లు ఒక పెద్ద ఈవెంట్ ఏదో చేసేస్తాం ఇంట్లో, తర్వాత వెన్ యూ లుక్ బ్యాక్ అనుకుంటాం నేనేనా చేశాను, అసలు ఎలా చేశానో రికలెక్ట్ చేసుకుందాం అంటే నాకు గుర్తు రావట్లే అని అనుకుంటాం. అమ్మవారి దగ్గరుండి చేయించింది అని అర్థం. మనలో ఈ శక్తిగా అమ్మవారే చేయించింది అని నేనైతే అదే నమ్ముతా. ఇది ఏదో ఇది చేసా ఇంత పెద్దది బాగుందంటే అది అమ్మ చేసింది, నేనైతే అసలు ఇలా చేయలేను, అది అమ్మవారు చేయించింది. ఆ నమ్మకం, అమ్మతోటి శరణాగతి చేసుకుని అమ్మ ఇంత పెద్ద తలకు మించిన భారాన్ని నేను నెత్తిన వేసుకున్నానమ్మా, నువ్వే నన్ను గట్టెక్కించాలి అని దండం పెట్టుకుంటే షీ విల్ గివ్ అస్ దట్ పవర్ అనమాట ఫ్రమ్ వితిన్. తర్వాత క్షమ. ఎవరో ఎప్పుడో ఏదో అన్నారు అని పెట్టుకుంటే వీఆర్ హర్టింగ్ అవర్ సెల్ఫ్స్ మోర్ దాన్ దెమ్. చక్కగా హాయిగా క్షమించేయండి. హూ ఆర్ వి? నువ్వు జడ్జి చేయడానికి శ్రీమాత ఉంది, ఇందాక చెప్పుకున్నాం మనం. ఎన్ని కల్పాలు ఇదవుతున్నా కూడా అన్ని బీజప్రాయంగా చక్కగా ధారణ చేసి ఎవరికి ఎప్పుడు ఏ ఫలాన్ని ఇవ్వాలో అమ్మవారు చూసుకుంటూ ఉంటానంటే నీకెందుకు ఈ మధ్యలో ఈ చిల్లర లెక్కలు కదా, మనకు అస్సలు అవసరం లేదు. హాయిగా క్షమించేస్తే ఇట్ విల్ సెట్ అస్ ఫ్రీ అని అనిపిస్తుంది నాకు. చక్కగా ఎవరి మీద ఎటువంటి నెగటివిటీ పెట్టుకోకుండా హాయిగా, ఎందుకంటే అలాంటి నెగటివ్ క్వాలిటీస్ పెట్టుకుంటున్నామంటే ఈ పాజిటివ్స్ లో ఏదో స్కేల్ తగ్గిపోతుంది అని. సో లెట్స్ ప్రాక్టీస్ దట్. ఆ ఫర్గివ్నెస్ అంటే ఏదో పెద్ద మనకి ఏదో చాలా అన్యాయం చేసేసిన వాళ్ళని కాదు, చిన్న చిన్న జరుగుతాయి. మీరు గమనిస్తే స్టార్ట్ పేయింగ్ అటెన్షన్. చిన్న చిన్న విషయాల్లో కొన్నిసార్లు కోపం పెట్టేసుకుంటాం కొన్ని రోజులు, రిలేషన్స్ లో కానీ జస్ట్ మన ఇంట్లో అయినా కానీ. లెట్ ఇట్ గో, ఫర్గివ్ అంతే. తర్వాత ధృతి అంటే ఒక డిటర్మినేషన్ అనమాట, ఒక మనస్థైర్యం. నేను ఇచ్చేస్తాను, ఒక ఏదైనా అనుకున్నాము అని అంటే నేను చేసి తీరతాను అనే ఒక దృఢ సంకల్పం చేసుకోవటం, దాన్ని నిలబడటం, అది ధృతి. ఎగ్జాంపుల్ ఇస్ ఏ క్లాస్ లైక్ దిస్ తీసుకున్నాము, ఇది ఎన్నాళ్ళు పడుతుందో నాకు తెలియదు అని నేను చెప్పాను. యు ఆర్ ఆల్ కైండ్ ఇనఫ్ దట్ యు ఆర్ స్టికింగ్ త్రూ విత్ మీ. కొన్నిసార్లు క్యాన్సిల్ అవుతున్నాయి క్లాసులు, లైఫ్ హ్యాపెన్స్ కదా, మీరందరూ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటున్నారు. బట్ అంటే అక్కడ ఒక దృఢ సంకల్పం ఉంది. ఏంటి అని అంటే ఇది మొదలు పెట్టాము, ఇది చివరి వరకు కంప్లీట్ చేద్దామని నాకైతే ఉంది, ఖచ్చితంగా మీకు ఉందనే అనుకుంటున్నాను. అందుకే ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉంటున్నారు అండ్ యూఆర్ షోయింగ్ అప్ వీక్ ఆఫ్టర్ వీక్. కొంతమంది నేను ఎప్పుడు ఎండ్ చేస్తానని టైం చెప్పలేదు, చాలా మంది డ్రాప్ అయిపోయారు, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇట్స్ అప్ టు దెమ్. నాకైతే టైం డజంట్ మ్యాటర్ టు మీ. మనము చెప్పాను కదా, ప్రతిసారి మనం ఒక నామం చెప్పుకుంటామంటే ఈ క్షణానికి, ఈ రోజుకి మనకి ఉండే కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి, లేకపోతే ఎంత మనం ఆకలింపు చేసుకోగలం అనే మన శక్తికి అర్థమయ్యే వరకు ఆ నామం గురించి చెప్పుకుంటే దెన్ ఐ ఫీల్ లైక్ ఓకే నెక్స్ట్ నామంకి మూవ్ అవుదామని. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఈ నామానికి వస్తే ఇంకా ఏదో తెలుసుకోవాలని అనిపిస్తుందేమో, లేకపోతే అమ్మవారి ఇంకొక కొత్త పాయింట్ ఎక్కడి నుంచో మనకి దొరికేటట్లు చేస్తుందేమో. సో దృఢంగా ధృతి అని అంటే ఏంటంటే డిటర్మిన్డ్ గా ఉండి నేను కంప్లీట్ చేస్తాను అని కమిటెడ్ గా ఉండటం. తర్వాత శౌచం అని అంటే అగైన్ బాహ్య శౌచం గురించి అందరికీ తెలిసిందే, అదేం చెప్పక్కర్లేదు నేను. బట్ మన థాట్స్ పరిశుభ్రంగా ఉన్నాయా, మన ఇమోషన్స్, హౌ ఆర్ వి ఫీలింగ్, అంటే చిన్న చిన్న ఇమోషన్స్ మనకు తెలియకుండా నెగిటివ్గా ఎలా ఉంటాయంటే ఒక చిన్న కంపారిజన్స్, ఒక ఎన్వియస్ గా ఫీల్ అవటం పక్కన వాళ్ళంటే, ఏదో చిన్న కుళ్ళు, నేను ఇద్దరం ఈక్వల్ గా చేస్తుంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఫలితం వస్తుంది నాకన్నా అట్లా అనిపించటం కానీ, లైక్ అలా ఏదైనా సరే ఇంకొకళ్ళ సక్సెస్ లో మనం చూడటం కానీ, అలాంటివి మనం కట్ చేసేయాలి. ఏంటి ఇంత మొక్కగా ఆలోచన వస్తుంటేనే పోవాలి అదనమాట. సో ప్యూరిటీ ఎక్కడ ఉండాలంటే థాట్ లో. ఎవరైనా మనకి ఏదైనా వచ్చి గుడ్ న్యూస్ చెప్పారా, నాకు లేదని, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక గుడ్ న్యూస్ చెప్పారు అని అంటే అగైన్ కాన్షియస్లీ వీ కెన్ ట్రై. ఐ ట్రై టు డూ దట్ వర్క్ లో కానీ ఎవరికైనా
ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ బికాస్ యూ ఆర్ వెరీ వాంట్ టు బీ రైట్. అందుకే గుడ్ న్యూస్ అని షేర్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ న్యూస్ నీకు వచ్చేది నాకు అదంతా తెలీదు, నువ్వు హ్యాపీగా ఉన్నావా, అది దట్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్ అనే ఒక అవుట్లుక్ మనం పెట్టుకున్నాము అని అంటే వీఆర్ ఆబ్వియస్లీ వెరీ ప్యూర్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ ఎవ్రీబడి. వీ అప్రిషియేట్ స్మాల్ థింగ్స్ దట్ ఎవ్రీబడి డస్ ఫర్ అస్. అలాంటివన్నీ డెవలప్ అవుతాయి అనమాట. సో ఆ ప్యూరిటీ ఆఫ్ థాట్స్ అండ్ యాక్షన్స్ అండ్ ఇమోషన్స్, హౌ యూ ఫీల్ అబౌట్ సంథింగ్, అవన్నీ ప్యూర్గా పెట్టుకోవాలి. అద్రోహం అంటే ఎవరో ద్రోహం చేయాలి అనే బ్యాడ్ ఇంటెన్షన్స్ లేకుండా. యూజువలీ మనకి అలా ఉండవు. ఎవరో మీద ఎంత శత్రువులైనా మనం ఏమనుకుంటాం, మనకు ఒక కష్టం వస్తే పగవాడికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అనేది అన్నం పెట్టుకుంటాం కదా మనం. ఐ థింక్ ఆ బేసిక్ సెన్స్ మనందరికీ ఉంది. మన ఏదో కష్టం వచ్చిన వాళ్ళకు కూడా ఇలా అయితే కానీ బుద్ధి రాదు, అలా పొరపాటును కూడా ఎప్పుడు అలా అనుకోవద్దు. అమ్మో మనకు వచ్చిన కష్టం ఇంకెవ్వరికి కూడా రాకూడదు అనే థాట్ ఉంటే అదే అద్రోహం అనమాట. తర్వాత నాతి మానిత అంటే నా అతి మానిత అంటే ఎక్సెసివ్గా ప్రగల్భాలు పలికేస్తూ ఒక గర్వంగా ఉండటం అనేది దురభిమానం అని అంటారు కదా, అలా లేకుండా ఉండటం అనమాట. అంటే చెప్పాను కదా అగైన్ మళ్ళీ మనం ఒకటి లైఫ్లో సాధించాము అని అంటే అది అమ్మవారి దయ, ఏ జన్మలో చేసుకున్న సుకృతమో ఇప్పుడు నేను ఆ కర్మఫలాన్ని పాజిటివ్గా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ అవుట్లుక్ మనం పెట్టుకున్నామనంటే ఈ ఎక్సెసివ్ ప్రైడ్ అనేది రాదు. ఇక్కడ మనం కొంచెం చూసుకోవాల్సింది ఏంటంటే ఓకే ఎక్సెసివ్ ప్రైడ్ ఇన్ మెటీరియల్ థింగ్స్, ఓకే 2 ఇళ్ళు కొనుక్కున్నామంటే అమ్మవారి దయ కొనుక్కున్నాము, అవన్నీ అలా చెప్తాం, ఎంతవరకు అలా ఫీల్ అవుతామో తెలియదు, అది అవుతుంది. ఇంకొక క్విక్ స్లోప్ ఏముంటుంది అంటే సాత్విక అహంకారం. అది కూడా ఒకటి వాచ్ చేసుకుంటూ ఉండాలి. అంటే నాకు ఈ మంత్రాలు ఉన్నాయి, లేకపోతే నేను ఈ పూజ రోజు పూజలు చేస్తాను, నేను నవరాత్రులు వస్తే ఇంత బాగా చేస్తాను, నేను కార్తీక మాసం వస్తే నెలంతా ఈ ఉపవాసాలు చేస్తాను అనేసి అందరిని మించిన భక్తులు లేరనో, లేకపోతే నేను ఏదో చేసేస్తున్నాను. వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ డూయింగ్ ఆఫ్టర్ ఆల్? ఓకే, మనం మన దమం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ రెస్ట్రెయింట్ ఎట్లా ఉంటుంది అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం తప్పితే అక్కడ మనం ఏదో చేసేస్తున్నట్లు కాదు. సో సాత్విక అహంకారం, నాకు ఇన్ని నామాలు వచ్చు, లలిత సహస్రనామం నేను కళ్ళు మూసుకొని చెప్పేస్తాను, విష్ణు సహస్రనామం కళ్ళు మూసుకొని చెప్పేస్తాను, అలాంటి ఇవి ఆ ప్రైడ్ అనేది మనకి దగ్గర రానియకుండా చూసుకోవాలి. ఎంత చేస్తున్నా ఒదిగి ఒదిగి ఉండటం. ఇందాక చెప్పుకున్నాం కదా అనుకువ, అది ఇందులో కూడా ఉండాలన్నమాట. ఎంత వచ్చినా ఆ మోడెస్టీ, హ్రీహి అని అంటే ఓకే ఎంత వచ్చినా కూడా తగ్గి అనుకువగా నెమ్మదిగా ఉండటం అనమాట. సో ఇవి దైవీ సంపదలు. సారీ అసలు టైం కూడా చూడలేదు. ఐ థింక్ దిస్ ఇస్ ఎ గుడ్ ప్లేస్ టు స్టార్ట్. ఒక్క 2 minutes తీసుకుంటాను ప్లీజ్. సో ఈ దైవీ సంపత్తుల్ని మనం బిల్డ్ చేసుకొని మనము ఈ దార్శనికత ఋషుల్లాగా వాళ్ళు ఇచ్చిన వాంగ్మయం నుంచి జ్ఞానం కోసం చేస్తే దట్స్ వాట్ ఋషులు అంటేనే అది కదా జ్ఞానం ఇదిగా ఉన్నవాళ్ళు. సో ఆ జ్ఞానాన్ని ఈ దైవీ సంపత్తులు ఆ ఋషుల జ్ఞానాన్ని రెండింటినీ కలిపి మనం అమ్మవారిని స్తుతిస్తున్నట్లు కూడా భావించవచ్చు. అది దేవ ఋషి గణ సంఘాత స్తూయమాన్ ఆత్మవైభవ. అప్పుడు ఏమవుతుందనంటే మనము అంతర్ముఖులై ఆత్మగా మనలోనే వైభవంగా వెలిగిపోతున్న అమ్మవారిని మనం ఎలా దర్శించగలుగుతామంటే ఈ క్వాలిటీస్ అన్ని చేసి ఆ జ్ఞానార్జన చేసుకుంటూ మనం సాధన చేస్తూ ఉంటే అది అవుతుంది. ఇంకొక మీనింగ్ ఏంటి అంటే దేవగణాలు అని అంటే ఎప్పుడైనా సరే మన ఇంద్రియాలని డినోట్ చేస్తున్నాయని, అంటే మనలో మనం అప్లై చేసుకుంటే. సో ప్రతి ఇంద్రియానికి అంటే మన బాడీలో ప్రతి పార్ట్కి ఒక అధిష్టాన దేవత ఉంటారు. సో దేవగణాలు అంటే ఏంటి? ఈ బాడీ పార్ట్స్ ని అధిష్ఠించిన దేవతలు. సో మన ఇంద్రియ శక్తులు. ఋషిగణం అంటే ఏంటి? జ్ఞానం, బుద్ధి, మన ఆలోచనలు. సో తర్వాత ఈ రెండు కలిసి ఆ ఆత్మవైభవంగా మనలో చైతన్యంగా వెలుగుతున్న అమ్మవారిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే ఆ ఇచ్ఛ, జ్ఞాన, క్రియ 3 కలిసాయి. ఓకే, ఎందుకంటే మన సాధన ఇచ్ఛ, తర్వాత ఈ ఇంద్రియ శక్తులు మనం దేవుడి కోసం నివేదిస్తున్నాం, మన జ్ఞాన శక్తిని దేవుడి కోసం నివేదిస్తున్నాం. ఆ 3 కలిసినప్పుడు మనకి ఆత్మరూప చైతన్యంగా ఉన్న అమ్మవారి దర్శనం మనలోనే జరుగుతుందన్నమాట. సో అదొకటి చేయాలి. తర్వాత ఇంకొకటే ఒక మీనింగ్, ఈ అమ్మవారికి స్తోత్రాలు ఇన్ని చెప్పుకున్నాము, ఇవన్నీ చేస్తాము అని. సో ఇవి ఎన్ని చేసినా కూడా
మన మాతృక వర్ణమాలలో ఉండే అక్షరాల నుంచి వచ్చినవే కదా. అది చిన్న బీజాక్షరాలైనా, చిన్న శ్లోకమైనా, పెద్ద పెద్ద స్తోత్రాలైనా, ఏమైనా సరే మనకు వచ్చింది ఆ అక్షరాలు మాతృక వర్ణమాలలో ఏవైతే అక్షరాలు ఉన్నాయో వాటి నుంచే. అందులో ఆ నుండి అహా వరకు దేవగణం అంటారు. కా నుండి హా వరకు అది ఋషిగణం అంటారు. సో సంయుక్తాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి సంఘాతం, అంటే కలిసి ఉన్నాయి అని. సో ఈ 3 అక్షరాలతో కలిపి దేవ ఋషి గణ సంఘాత అంటే ఇలా ఈ అక్షర సముదాయాలన్నీ కలిపి స్తుతిస్తున్నాము అని కూడా అనదర్ మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ ఐ థింక్ పర్ఫెక్ట్ గా స్టాప్ చేస్తున్నాం మనము. నెక్స్ట్ వీక్ మనం ఒక్కసారి ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని భండాసురుడు అసలు ఆరిజిన్ స్టోరీ కొద్దిగా తెలుసుకుని ఇక్కడి నుంచి జరిగే నామాలు ఎలా ఉంటాయనంటే తెలుసుకుందాం. భండాసుర వధ ఎలా చేసింది అమ్మవారు. ఆ వధ చేసింది అని అంటేనే ఎన్నో నెగిటివ్ క్వాలిటీస్ పోతున్నాయని, అదొక్కటే కాదు, అది అలాంటి నెగిటివ్ క్వాలిటీస్ అన్ని పోగొట్టడానికి అమ్మ ఎన్ని అవతారాల్లో వస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ సెషన్. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.